ఇది ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ రివ్యూ. రియల్లీ సారీ టైంకి పెట్టలేకపోయాను. సో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఫీవర్ అని కాదు కానీ హెడేక్. అది ఎలా ఉందంటే మాట్లాడుతుంటే అది కాన్స్టెంట్గా ఉన్నా పర్లా, మాట్లాడుతుంటే జుమ్ 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 అంటుంది, నొప్పి వస్తుంది, లాగుతున్నట్టుంది. సో అందుకోసం అని చెప్పి ఇంకా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిగా పెయిన్ కిల్లర్ ఇవన్నీ వేసేపటికి ఇప్పుడు కొంచెం సెట్ అయింది. సో ఫీవర్ అంటే ఏదో చేసి కూర్చొని ఏదో చేసి చెప్పేవాడిని. చాలాసార్లు నాకు ఫీవర్తోనే చెప్పలేదు కానీ ఆ విషయాలు. బట్ ఫీవర్ అన్న ఓకే, స్టిల్ ఆ డోలో వేసుకుంటే అయిపోతుంది, కానీ ఆ ఫీవర్ కంట్రోల్ అవుతుంది, మనం మాట్లాడచ్చు. ఆ హెడేక్ వల్ల చేయాలి, ఇప్పుడు పర్లేదు, తగ్గింది. కొద్దిగా ఎనర్జీ లో ఉంటుంది, ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే మిడ్ నైట్ టాక్స్ కూడా ఏదో దానికోసం ఎనర్జీ సేవ్ చేసుకున్నా, ఇంకొకటి ఒకవేళ వస్తే కానీ ఇంకో టాబ్లెట్ వేసుకొని అది కూడా చేసేస్తాను, సో దట్ మనం ట్రాక్లో ఉన్నట్టు ఉంటుంది. మిస్ అయితే మళ్ళీ దాని వెనకాల చాలామంది చాలా కారణాలు ఎత్తుక్కొని అదో పెద్ద వేరేగా వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఎనీవే, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియోని లైక్ చేసి ముందుగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, లేదంటే బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చాలా థ్యాంక్స్. చిన్న థ్యాంక్ యూ కాదు, పెద్ద థ్యాంక్ యూనే. సో సింపుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాం అంటే నాకు అంతకుమించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో త్వరలోనే మనం 75K రీచ్ అవుతాం మీ అందరి సపోర్ట్తో. సో నాకు ఈరోజు నామినేషన్స్కి వచ్చేపాటికి ఎవరు బాగా నచ్చారంటే డెమోన్. ఎందుకు నచ్చాడు? తనుజ అరిచిందనో లేదంటే తను అరవలేదనో అలా కాదు, ఒక పాయింట్ నచ్చాడు. చాలామందికి అది చాలా వీక్ పాయింట్గా క్రిటిసైజింగ్గా ఉంటుందేమో, కానీ నాకు అది చాలా కరెక్ట్ అనిపించింది. అదేంటి అంటే తను వెళ్ళి ఇమాన్యుయల్ని నామినేట్ చేయటం కరెక్టే. మీరు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి. బర్నీ గారు వచ్చి కాళ్ళు అందరు నవ్వుకున్నారు, నాకు అర్థం కాల. యాక్చువల్గా చాలా కరెక్ట్ చేసింది. అందరు నామినేషన్స్లో ఉండాలి, అలాగే తను అన్నాడు నామినేషన్స్లో ఉండాలి. నేనంటే నన్నే చేసేస్తారా అంటే చేస్తాను. అసలు యాక్చువల్గా ఇమాన్యుయల్ అక్కడ ఉన్న పొజిషన్కి ఓకే ఏదో విధంగా చేశాడు అమ్మాయి అనుకోకుండా ఏంది ఇది అని చెప్పి ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ఇక్కడే చెప్పేస్తాను అది కూడా. అదేంటంటే ఇమాన్యుయల్ సైడ్ నుంచి ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చినా ఇప్పుడు రాకపోయినా పెద్ద ఏం లేదు, విషయం లేదు. అంటే విన్నర్ ఇప్పుడు నేను దాన్ని ఫీల్ అవ్వట్లా, అరే మిస్ అయిపోయాడు ఇమాన్యుయల్ మిస్ అయిపోయాడు. నా ఫీలింగ్ ఎప్పుడు ఉండేది 9th 10th వారం వరకు, 10th వీక్ కూడా ఉంది. అరే ఇమాన్యుయల్ రావట్లేదు, వారు వన్ సైడ్ అయిపోతుంది, తను వస్తే ముగ్గురు సైడ్ ఉంటుంది, కొంచెం టైట్ ఉంటుందని. ఇప్పుడు లేదు నాకు అది. సో వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కాకపోతే అట్లీస్ట్ ఇంకో పాయింట్ చెప్తాను, విన్నర్ రేస్కి అయితే లేదు, ఆ థర్డ్ ప్లేస్ కోసమైనా సరే ఇప్పుడు డెమాన్ కనుక పుంజుకుంటే డెమాన్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఇంత గేమ్ ఆడి, ఇన్ని టాస్క్లు ఆడి, ఇంత గోల్ చేసి, ఇంత ఎంటర్టైన్మెంట్ చేసి, ఎవరు అడిగినా సరే ఒక నెగిటివ్ పాయింట్ ఇమాన్యుయల్ పెట్టాలంటే ఎత్తుక్కునే పరిస్థితిలో గేమ్ ఉండి చివరికి 4th ప్లేస్లో ఉన్నాడు అంటే అది బాధేస్తుంది. అరే ఏంద్రా ఇది అని చెప్పి అట్లీస్ట్ థర్డ్ ప్లేస్లో ఉంటూ సూట్ కేసు ఏదో ఒకటి వస్తుంది, తీసుకుని వెళ్తాడేమో. అట్లీస్ట్ తను చేసిన దానికి, మనల్ని ఎంత మట్టుకు ఎంటర్టైన్ చేసిన దానికి, తన పడిన కష్టానికి ఒక ప్రతిఫలం దక్కింది. అట్లీస్ట్ విన్నర్ రన్నర్ అవ్వకపోయినా ఆ పొజిషన్ లేకపోయినా థర్డ్లో ఉన్నా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి గేమ్ చూసే ఆడియన్స్గా, ఆ విధంగా. బట్ ఇంకా ఇమాన్యుయల్ థాట్ ప్రాసెస్ అలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? నేను దానికోసం బాధపడట్లా. బట్ డెమోని నేను అప్రిషియేట్ చేస్తాను నా విషయంలో. నామినేట్ చేసి ఏదైనా వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారు నాకు అర్థం కాల. సో అది డీటెయిల్గా మాట్లాడదాం. తనుజ గారి అరుపుల కోసం మాట్లాడదాం. నెక్స్ట్ మీ రిమైనింగ్ పీపుల్ ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో మాట్లాడదాం. కొన్ని చాలామంది అసలు అరవటం అనేది అవసరం లేకపోయినా అరుస్తున్నారు. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తాను, సారీ. అదేంటి అంటే నామినేషన్స్లో పెద్ద రీజన్స్ అంటే ఉండవు. ఇంకా ఈ సీజన్ మామూలుగానే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? సో రైవలరీస్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు పెద్ద రీజన్స్ ఉండవు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. మరి మీరంతా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వీళ్ళకి ఏం రీజన్స్ ఉంటాయి? అక్కడైనా బలంగా ఏమైనా టాస్క్లు ఆడుకున్నారా, కొట్టుకున్నారా ఏమైనా? సో లేనప్పుడు ఎలా ఉంటాయి? మనకు ముందు ప్రీ స్టోరీ తెలిసినప్పుడు క్లైమాక్స్ ఏం జరిగిద్దో మనకు తెలియాలి కదా. ముందు ఏదైనా పెద్ద ఇష్యూలు అయ్యి అయినా కూడా చేయట్లేదంటే అప్పుడు మనం క్రిటిసైజ్ చేసుకుని ఇంతకుముందు. ఇప్పుడు అక్కడ ఏమి అంత జరగనప్పుడు ఇంకేం చేస్తాం? లాస్ట్ వీక్ వాళ్ళు బయట నుంచి వచ్చి ఈ చేసి ఆడిపిచ్చేసి అంతా చేసినప్పుడు వాళ్ళు ఆడి ఏదైనా గొడవలు అయితే దాని నుంచి పాయింట్స్ వచ్చి ఏదైనా చేస్తే ఏదైనా అవుతుంది. ఇంకెక్కడెక్కడియో తెచ్చుకున్నారు చూడండి. ఎనీవే, ఇమాన్యుయల్ నా ఫస్ట్ నామినేషన్ రీతు పాయింట్స్ ఏలో నిన్న ఏదో చెప్పాడు, బ్యాక్ బిచ్చింగ్లో నా ఫోటో పెట్టి, బ్యాక్ స్టాబింగా ఏంది తప్పు రాసుకున్నానా ఏందో, బ్యాక్ స్టాబింగ్ అనుకుంటా. బ్యాక్ స్టాబింగ్లో నా ఫోటో పెట్టి, సో మనసులో నన్ను తీసేయాలన్నా లేదు తీయకుండా ఉంచానని చెప్పి కవర్ చేసావు అని చెప్పి నువ్వు చెప్పావు కదా ఏదైతే పాయింట్, అది నాకు నచ్చలేదు అని చెప్పి. ఓవరాల్గా ఇదే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్కషన్ జరిగింది. కానీ 2 పాయింట్లు ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటాడు వద్దు, నాకు వాళ్ళిద్దరూ వద్దని. తర్వాత తనుజ కన్విన్స్ చేస్తుంది. కన్విన్స్ చేసినప్పుడు తనకు వచ్చే డౌట్ ఏంటి? అరే
ఒకవేళ తనకి ఇస్తే తన కళ్యాణ్ చేస్తా అంటే లేదు ప్రామిస్ చేయించుకున్నా అని చెప్పి ఇయే పాయింట్లు చెప్తాడు. సో రీతి వీటిని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. సో నన్ను తీయొద్దు అనుకున్నావు, దివ్యాన్ని తీయొద్దు అనుకున్నావు, మరి కత్తి ఎవరికి ఇద్దాం అనుకున్నారు ఆ లెక్కకు వస్తే అని చెప్పి. కానీ చివరికి వచ్చింది నీకే కదా, ఎందుకు దివ్యాకి ఇద్దాం అనుకున్నావు, దివ్యాన్ని తీయొద్దని అనుకున్నావు పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకు నిన్ను తీయాలి అనుకున్నామంటే నీ కత్తి ఇస్తే నువ్వు ఏదో చేస్తావు లాస్ట్లో అని చెప్పి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. తనుజ ఇక్కడ మాట్లాడుతున్న మధ్యలో అక్కడ డిస్కషన్ ఏంటంటే నువ్వు ఒకసారి ఆలోచించుకో, నమ్మచ్చా లేదు నువ్వు మారిపోతావు అంటే రీతు మారిపోయిద్ది అని చెప్పి. అంటే నువ్వే చెప్పావు కదా అని చెప్పి ఎమ్మెల్యే అమ్మాయి అడుగుతూ ఉంటుంది. కళ్యాణ్ అనేవాడు లాస్ట్ వరకు ఉండాలి, దానికోసం ఏదైనా ఓకే అన్నది నా పాయింట్. సో ఫస్ట్ ఇద్దరిని తీసేయాలనుకుంటారు కానీ లాస్ట్కి స్టాండ్కి వస్తాడు, మీరు ఏదైనా చేయండి కానీ కళ్యాణ్ మాత్రం చివరి దాకా ఉండాలని చెప్పి. నిన్ను తీస్తాను నేను చెప్పలేదు, ఫస్ట్లో ఆ పాయింట్ చెప్పానని చెప్తానమాట. కానీ తను ఏమైందంటే రీతును ఉంచడం అంటే నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు, నేను ప్రామిస్ తీసుకున్నానని చెప్పి. సో దాని తర్వాత రీతు దివ్యాన్ని ఉంచుదాం అనుకుంటే ఎవరికి ఎత్తిద్దాం అనుకున్నారు ఏంటి నేను చెప్పాను కదా. సో ఇమాన్యుల్ ఏంటంటే దివ్య క్లవర్ అంటేనే సరే రీతుకి ఇద్దామని చెప్పి. సో తనుజ ఏం చెప్పింది అంటే ఒకవేళ దివ్య కళ్యాణ్ ఉంటే దివ్య క్లవర్, చూడదాకా దివ్య ఉండి క్లవర్, అలాంటిది ఏదైనా టాస్క్ వస్తే కళ్యాణ్ ఓడిపోతాడు. అదే కనుక రీతు ఉంటే బ్రెయిన్లెస్ క్లవర్ కాదు, బ్రెయిన్లెస్ కాదని కాదు, మరి అదే మీనింగ్, కానీ అలా అనరు. సో రీతు ఉంటే ఛాన్సులు పెరుగుతాయి అని చెప్పి రీతు ఎట్లాంటి వాటి కుషించాలి అంటే నేను బ్రెయిన్ కాదా, అదే తలలేదా బుర్రలేదా అని చెప్పి. సో రీతికి అయినా అసలు నన్ను ఉంచారా లేదా అన్నది కావాలి. సో తను రీతుకు కూడా ప్రామిస్ చేసింది కాబట్టి ఆ విధంగా అంటే రీతు నాతో ఇక్కడ మాట్లాడాక మళ్ళీ నమ్మచ్చా లేదా అంటే అసలు రెబల్ టాస్క్లో మా టీంలోంచి ఒకళ్ళు తీసేసిందే మీరు అని చెప్పి ఇంకా టాపిక్ కొద్దిగా డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మాట్లాడారు కదా మళ్ళీ నమ్మచ్చా లేదా ఏంటి అంటే వాళ్ళకి డౌట్లు వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే మీరు ఇంతకుముందు అలాంటి స్టంట్స్ కొన్ని చేశారు కాబట్టి వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉంటాయి. రెబల్ టాస్క్లో తీస్తారు కదా మీరంటే, సో ఏం జరిగినా నీ దగ్గర రామని మాత్రమే చెప్పాం, నిన్ను మాత్రం తీమని చెప్పాం. తిని టీంని అడిగిద్దులేండి, టీంని అడుగుతుంది వాళ్ళు కాదంటారు. ఈ చాలా డిస్కషన్లు ఏంటి వెళ్తా ఏదో ప్రేమలో ఆ పాయింట్ వస్తుంది, వాళ్ళు అనుకున్న పాయింట్లు వస్తున్నాయి, బట్ ఒక్కొక్క కంక్లూజన్ ఒకలా ఉంటుంది, ఒకళ్ళ కంక్లూజన్ ఒకలా ఉంటుంది, అందుకని అది కన్ఫ్యూజన్గా దారితీస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ రోజు గేమ్లో కూడా కళ్యాణ్ గారు టీం కోసం ఆడదాం అన్నప్పుడు లాస్ట్కి ఆయనే వెళ్తా అన్నాడు కదా, సో అదేదో ముందే వెళ్ళాలని చెప్పి నీ గేమ్ వీళ్ళు ఏమంటారంటే ఆ రోజు దాంట్లో కూడా ఆయన ఏమన్నాడు కళ్యాణ్ టీం కోసం ఆడతాను అనగా నువ్వేం చేసావు లాస్ట్కి అలాగే వెళ్తాను కదా ముందే వెళ్ళు అని చెప్పి తిప్పేసావు గేమ్ని, మళ్ళీ ఇప్పుడు అలాంటిది ఏదైనా చేస్తావు అని చెప్పి మాకు భయం. సో దానికి నువ్వు ఉండటానికి తను బలి చేసేస్తావు అన్నది భయం అని చెప్పి వాడిని కాపాడుకోవాలి, వాడిని కెప్టెన్ చేయాలి, అది మాత్రమే మైండ్లో ఉందని చెప్తారన్నమాట. సో నా మీద ఎందుకు ఇలా పడతా, నేను ఎప్పుడైనా మాట ఇచ్చి చెప్పానా అని చెప్పి ఆవిడ పాయింట్. ఆ రోజు జరిగింది అదే కదా, లీస్ట్ నేను అందరికన్నా లాస్ట్ ఓట్ చేసింది నేను, సో వాళ్ళందరూ ముందు ఓట్ చేసిన తర్వాత వెళ్ళాడు, అంతే తప్పితే నేనేదో తిప్పలేదు అని చెప్పి. మీరు తిప్పారులేండి, మీరు డిస్కషన్లు జరిగినాయి అన్నీ జరిగినాయి, కళ్యాణ్ తర్వాత అయితే వెళ్తాడో లేదో అని చెప్పి సో ముందే పంపించారు. ఎందుకంటే కళ్యాణ్ మాట ఇవ్వటంలా, డెమోని పంపిస్తే తర్వాత వెళ్తాను అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాన్ని బట్టి మీ డౌట్ వచ్చి మీరు అందరూ ముందు పంపించారు. ఆ రోజు గేమ్ చూసి అందరికి అర్థమైంది అయితే అదే, వాడైతే మాత్రం టఫ్ అయితేనే కూడా ముందు పంపించేసావు నువ్వు, వాడంటే చోరుకుంటే ఆడి తిప్పుతాడని చెప్పి ముందు పంపించావు, ఇలాంటిది ఏదో చేస్తావని చెప్పని. దాని తర్వాత ఇంకేమొస్తారంటే ఆ కత్తి నేను అడగలేదు అంటే అడిగావు ప్లీజ్ 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 అని అంటే నేను అడిగాను కానీ అడుక్కోలేదు అని చెప్పి. సో మొత్తానికి అలాగా ఆయన ఏమంటాడంటే నీకే కదా కత్తి ఇచ్చావు, నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు కదా అని చెప్పి అంటే నేను నీ వల్ల లేను అంటే ఎవరి వల్ల ఉన్నావు అంటే తనుజ, సరే నువ్వు అనుకో, బట్ మ్యాటర్ ఏంటంటే ఓవరాల్గా నేనేమి బ్యాక్ స్టాబింగ్ ఏం చేయలేదు, నీకు ఇద్దాం అనుకున్నావు, సో క్లవర్ దివ్యాకి ఇద్దాం అనుకున్నావు, సో దివ్యాకి వద్దు అంటే ఎందుకంటే క్లవర్ కాబట్టి దివ్యాకి వద్దు, అలాగే నువ్వు మోసం చేస్తావేమో అంటే నువ్వు మోసం చేయను ప్రామిస్ తీసుకుంది కాబట్టి చివరికి నీకే ఇచ్చాం కదా, సో అందులో తనుజన చేసిందంటే నువ్వు అలా అనుకుంటే అలా అనుకోని, ఈయన ఆపాలి అనుకుంటే ఈయన ఆపేవాడు కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇమాన్యుల్ తనుజని ఆపాలి అని అనుకుంటే తనుజను పట్టేసుకుంటే సంజనా గారు వెళ్ళి తీసుకొని దివ్యాకి ఇచ్చేస్తారు. సో అందరి చేతి ఉంది, బట్ ఎక్కువ పోరాడింది తనుజ గట్టి, మేజర్ క్రెడిట్ తనుజకి, కన్విన్స్ అయ్యారు వీళ్ళు, ఆవిడ కన్విన్స్ చేసింది. సో నువ్వు ఆ తప్పుగా అనుకున్నావు అని చెప్పి ఆ పాయింట్ మీద పెట్టి చేశాడు ఆయన. నెక్స్ట్ ఇమాన్యుల్ డెమోన్ పవన్ చేశారు, కెప్టెన్సీ టాస్క్లు ఇచ్చిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకు నచ్చలేదంట, అవే పాయింట్స్ పద్దాకి తిప్పి చెప్తే హట్టింగ్ అనిపించింది అని చెప్పి. సో ఇంతకు మించి ఇక్కడ పాయింట్స్ ఉండవు, నీ పాయింట్స్ నాకు నచ్చలేదని నా పాయింట్స్ నీకు నచ్చలేదని అయ్యే ఉంటాయి వీళ్ళ సీజన్లో వీళ్ళ దాంట్లో, ఎందుకంటే ముందు జరిగిన వారాల్లో జరిగిన గేమ్స్ వాటి వల్ల చూసుకుంటే పెద్ద రైవలరీస్ ఏం క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఇంక అంత మించే ఉండవు. డెమోన్ అంటే నాకు రీజన్స్ లేవన్నా, రెబల్ టాస్క్లు నన్ను తీస్తావని చెప్పి నేను తీస్తానని చెప్పి ఆ రెబల్ టాస్క్ ఏంటి ఒక ఓటు వేసాడు ఆయన, బట్ ఫస్ట్ ఓటు ఆయన వేసాడు అంతే. సో ఇమాన్యుల్ ఏంటంటే అన్న గేమ్ ప్లాన్ ఏంటి అని అడిగావా అంటే ఇది ఏదైతే మాన్స్టర్ టాస్క్ ఉందో అసలు ఏంటి గేమ్ ప్లాన్ ఏం చేద్దాం అని అడిగావంటే లోపలికి వెళ్తే నీకు సపోర్ట్ చేస్తే నీకు సపోర్ట్ చేస్తాను, రీతి లేకపోతే నీకు సపోర్ట్ చేస్తాను, సింపుల్. ఈయన ఏమంటాడంటే లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు టీమ్గా ఆడదాం అనుకోవాలా, డెమోన్ అనుకోవాలా, అయితే రీతుగా ఆడదాం అనుకున్నాడు లేదా ఇమాన్యుల్కి ఆడదాం అనుకున్నాడు సైడ్. అంటే ఏంటి అప్పుడు తను రెడ్ వైపు పెట్టకుండా బ్లూ వైపే పెట్టేసి అంటే టీంకి అగెనిస్ట్గా ఆడి ఇమాన్యుల్ సేవ్ చేద్దామని రీతు లేకపోతే. కానీ సంభవం తనకు తెలిసి ఏంటంటే రీతు ఉంటుందేమో
నేను ఉంటాను. సో నాకే అడ్వాంటేజ్, విన్ విన్ సిచ్యువేషన్ అన్నాడు. విన్ విన్ సిచ్యువేషన్ కాదు, తనకి విన్ సిచ్యువేషన్, పక్కన వాళ్ళకి విన్ సిచ్యువేషన్ కాదు. ఎట్లాగైనా సరే వాళ్ళే వెళ్తారు, సో తనకి అడ్వాంటేజ్ అయిద్దేమో అనుకున్నాడు. అందుకని అలాంటి డీల్ చేసుకున్నాడు. అదే సరే నువ్వు లోపలికి వెళ్ళిన నా కోసం ఆడతావు అనుకున్నట్టు ఎట్లా ఆడతాను రా, అందరూ టీం కోసం ఆడుతున్నప్పుడు కళ్యాణ్ టీం కోసం ఆడుతున్నాడు, నేను టీం కోసం ఆడాలి కదా అని అనుకున్నప్పుడు, లేదంటే అలాంటప్పుడు వచ్చి చెప్పచ్చు కదా సార్, అడగచ్చు కదా, ఎక్కడ ఉంది టైం అని అడుగుతాడు లైవ్లో. ఎక్కడుంది టైం ఏంటి? సో ముందు చెడగాలి కదా, చెప్పాలి కదా అని చెప్పి ఈ పాయింట్లని గుర్తుంచుకోండి. ఇది తర్వాత తనుజ గారి పాయింట్కి యూజ్ అవుతాయి మీకు. సో నువ్వు లోపల ఉన్నావు కదా, నువ్వు ఎవరు కనుక మీ వైపు పెట్టుంటే నేను బయటే ఉండేవాడిని కదా, నేను రాను కదా అంటాడు. అదేంటి అప్పుడు బర్నీ అన్న వచ్చినా సరే తిప్పుతారు కదంటే అప్పుడు నువ్వు కళ్యాణ్ కలిపి ఆడతారు కదా. సో ఆ విధంగా మీరు రాను కదంటే మీకు రాకుండా ఎవరు రాకుండా అక్కడ ఖాళీ అయిపోయి మీరు ముగ్గురు మిగిలిపోతారా? మిగలరు కదా, ఏదో టైంలో వెళ్ళాల్సిందే. సో అలా అన్నప్పుడు నిజంగా నమ్మకుండా నాకు వచ్చి చెప్పాలి కదంటే అక్కడ టైం లేదు అంటాడు అనమాట. నెక్స్ట్ తనుజ ఇక్కడ మధ్యలో వస్తారు. తనుజ ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు. ఆ రోజు సంచాలక్గా అని మళ్ళీ కళ్యాణ్ కొంచెం ప్రైస్ చేస్తే తీసుకొచ్చారు పాయింట్. సంచాలక్గా కళ్యాణ్ టీం కోసం ఆడాడని చెప్పి వాడిని చూసి వీడు కూడా టీం కోసం నిలబడ్డాడు అనిపిస్తుంది అని చెప్పి, అంటే వీడు టీం కోసం ఆడాలనుకోలేదు, బట్ కళ్యాణ్ మాత్రం అలా ఆడుతున్నాడు కాబట్టి నేను కూడా ఆడాలి అని చెప్పి నుంచున్నాడని. ఆయన టీం కోసం ఆడాల, రీతు కోసం ఆడాడు. రీతు ఆ టీంలో ఉంది కాబట్టి ఆడాడు, ఇంకా టీం కోసం కూడా ఆడినట్టు. మీరిద్దరూ ఆపోజిట్ ఉండగా రీతు గెలవడం కావాలి, లేకపోతే నీకు సపోర్ట్ చేస్తానంటాం ఏంటి? సో ఫస్ట్ నీకు సపోర్ట్ చేస్తా అన్నాడు, నువ్వు ఆపోజిట్ టీం అంటే మీ టీం వైపు ఆడాలి, అలా ఆడకూడదు. కానీ కళ్యాణ్ ఇటు ఆడాడు కాబట్టి ఇటు ఆడాడు, టీం కోసం ఆడాడు. కళ్యాణ్ చూసి ఆడాడా అని చెప్పి ఆయన ప్రైస్ చేస్తా తీసుకొచ్చి కళ్యాణ్ జెన్యున్గా టీం కోసం ఆడాడని చెప్పి థాట్ మార్చుకున్నాడా అని చెప్పి క్వశ్చన్స్. అసలు ఎందుకు మనకు మధ్యలో నాకు అర్థం కాలేదు. సో ఏదైనా సరే క్వశ్చన్స్ రైస్ చేశారు. ఏం మాట్లాడుతుంది అసలు, ఏమైనా అర్థమవుతుందా అంటే డెమోన్ ఆవిడ ఏం మాట్లాడుతుందంటే, ఆవిడ నెక్స్ట్ మీ నామినేషన్కి మిమ్మల్ని ఎట్టా నామినేట్ చేయాలో పాయింట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. దానికోసం ఇక్కడ ముందే రైస్ చేస్తుంది, ఈ క్వశ్చన్లు అడుగుతుంది. బయట లోవాలనుకోవాల్సిన బయటకు నేస్తున్నారు ఆవిడ. సో వచ్చి మిమ్మల్ని అదే పాయింట్లు పెట్టి చేస్తారు, మీరు టీం కోసం ఆడలేదు, మీకోసం ఆడుకున్నారు, లేదంటే పక్కన వాళ్ళ కోసం ఆడుకున్నారు అని చెప్పి. సో రీతో అటు ఉంటే కనుక ఈవిడ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ రీతో అటు ఉంటే కనుక ఈ టీం కోసం ఆడేవాడు కాదు, అటే ఆడేవాడు. సో అందుకోసం చెప్పి ఇలా జరిగిందని చెప్పి క్వశ్చన్స్ రైస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ డెమోన్, నేను క్లారిటీగా చెప్పా కదన్నా నేను టీం గురించి ఆడలేదని చెప్పి, టీంలో ఉన్న వాళ్ళు గెలవాలని ఆడా. సో సింపుల్. సో సంజన గారు, అరే నీ మైండ్ క్లియర్ ఉండే, రీతు గెలవాలని చెప్పి ఆడావు అని చెప్పి. రీతు గెలవాలని చెప్పి ఆడాడు. రీతు అవతల టీంలో ఉన్నా సరే ఈ టీంకి ద్రోహం చేసి ఆడేవాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. అదే చెప్తున్నాడు. లేదా ఇది ఊరికి ఇమాన్యుల్ కన్విన్స్ చేయడానికైనా చెప్తున్నట్టు, ఏదో ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుల్ కన్విన్స్ చేయడానికి అంటే ఇమాన్యుల్ అన్న తనవే పడాలి, అవతల టీంలో ఉన్న తనవే పడాలని చెప్పి అలా కన్విన్సింగ్ కాదు అని అనుకుంటే అప్పుడు రీతు అటు ఉన్నా సరే టీంకి ద్రోహం చేసేవాడు. అప్పుడు ఇంకా దారుణంగా ఉండేది సిచ్యువేషన్. ఇప్పుడు అట్లీస్ట్ ఓ పాయింట్ ఏముందంటే, రీతు తన టీంలో ఉండటం వల్ల రీతు కోసం ఆడినా తన టీం కోసం ఆడినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. సరే ఏం లేదురా, కెప్టెన్సీ టాస్క్లో నాకు బాధ అనిపించింది నన్ను తీసేయటం, అందుకని వేసేస్తాను వేసారు. నెక్స్ట్ బర్నీ అన్న సంజన గారికి వేశారు. సింపుల్ మ్యాటర్ ఏం లేదు, ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి తీసేయటం ఆయనకి నచ్చలా. అదేంటన్నా మీకు నేను చెప్పాను కదా అంటే, ఫన్ చేస్తానని చెప్పావు కానీ ఇట్లాంటి ప్రాంక్స్ ఏంటి, గేమ్ని సీరియస్గా తీసుకోవాలి, అందరికి సీరియస్గా ఆడుకుంటున్నారు, మీరు ఇంకెలాగే చేస్తూ ఉండిపోతున్నారు, నాతో ఫన్ చేయొద్దని అనట్లేదు. ఇలాగా మెడిసిన్స్ ఒక మనిషి రాత్రి అంతా అయిపోతే వచ్చి మెడిసిన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే ఎలా ఉంటుంది, అయినా నేను మిమ్మల్ని అరవలేదు ఏమీ చేయలేదని చెప్పి. ఆవిడేమంటారు, జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్సే కదా అంటారు. అప్పటికి నేను ఆ రోజు మెడికేషన్ తీసి పెట్టాను అంటారు. మీరు 4 డబ్బాలు తీసుకొని 2 టాబ్లెట్లు కాల్షియం లాంటి పెడతా అయిపోయిద్దా అని అంటారు. ఏదైనా సరే ప్రాంక్స్ ఓకే స్టిల్, కానీ ఆ మెడిసిన్స్ అది ఈవెన్ మల్టీవిటమిన్ అయినా సరే ఆవిడ టచ్ చేయకుండా ఉండాల్సింది, సింపుల్ థింగ్. బట్ ఆవిడకి ఏంటంటే ఒక చనువు వచ్చింది, ఒక పాయింట్ ఉండిపోయింది, ఏదో చెప్పుకుంటున్నారు కానీ టచ్ చేశారు. కాకపోతే ఒక పాయింట్ అంటారు ఇక్కడ, ఏమంటారంటే గేమ్ సీరియస్ లేదని చెప్పి మ్యాచ్ చేసి చెప్పొద్దు. అంటే ఈ ప్రాంక్స్ చేస్తున్నాను కాబట్టి గేమ్ని నేను సీరియస్గా తీసుకోవట్లేదని చెప్పి దాని గురించి కనెక్ట్ చేసి చెప్పదంటే, నేను చెప్పేది ఏంటంటే ప్రాంక్స్ ఆపేసి సీరియస్గా తీసుకోండి అని చెప్పి బర్నగా చెప్తే, అది నా గేమ్ నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను అన్నారు. ఆడుకోండి కానీ మా జోలికి మాత్రం రాకండి అంతే. హ్యూమర్గా తీసుకోలేపారు మీరు అని చెప్పి ఇవిడంటే, అది హ్యూమర్ ఏంటంటే అది హ్యూమర్ కాదు. సో అడిగినా కూడా రియాక్ట్ అవ్వలేదు అది అని చెప్పి నామినేషన్ చేశారు. ఓకే వ్యాలిడ్, ఆయనకి పర్సనల్గా ఎఫెక్ట్ అయింది, ఇంకా స్టిల్ గేమ్ పాయింట్ కన్నా తన పర్సనల్గా ఎఫెక్ట్ అయింది. ఆయన ఆ రోజు మందులు కూడా వేసుకోలేదు కానీ డిస్టర్బ్ అవుతారు. అదే ఉదయం సాయంత్రం దాకా లైన్ అన్న కూర్చొని నాగే తీసుకుంటే ఎలాగా అని చెప్పి. ఒక్క నిమిషం కొద్దిగా ఆయాసం వస్తుంది. నెక్స్ట్ బర్నీ అన్న నామినేషన్ డెమాన్. ఎక్కడో యువర్ లాస్ట్, సో ప్లీజ్ కమ్అట్ అని చెప్తున్నాను. వేరే విషయాలు ఆలోచించుకుంటా అక్కడెక్కడో ఉంటున్నావు. సో డెమాన్ కామ్ ఉంటాడు, టాస్క్ వస్తే ఇచ్చి పడేస్తాడు. బట్ ఆ డెమాన్ పవన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద హౌస్. ఐ వాంట్ ద ఓల్డ్ డెమాన్ పవన్ బ్యాక్ అని చెప్పి నేను పాయింట్ చెప్తాను, మేజర్ పాయింట్. అదేంటంటే నాకు కొంచెం కన్విన్సింగ్ అనిపిస్తుంది. నాకు అప్పుడు ప్రోమో చేస్తున్నప్పుడు అర్థం కాలేదు ఏం చెప్తారంటే, ఫిజికల్గా మెంటల్గా ఫిజికల్ మెంటల్ అనేది ఒకదానికొకటి కనెక్షన్లో ఉంటాయి. ఎప్పుడైతే మెంటల్గా ఫోకస్గా ఉండలేమో ఫిజికల్గా మనం 100% ఎఫర్ట్స్ పెట్టలేం. సో ఇట్స్ నాట్ అబౌట్ ఇంజరీ. ఆయన చెప్పేది ఏంటంటే, నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావు,
అందుకోసమే నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నావు అని చెప్పి ఇప్పుడు వరకు చెప్పిన పాయింట్స్ కన్నా కొంచెం భిన్నమైన పాయింట్స్ చెప్పారు ఆయన. అంటే వేరే వాళ్ళ వల్ల ఇదవుతుంది అదవుతుందని కాకుండా ఎక్కడ ఎలా లాస్ అవుతుంది, నువ్వు ఎక్కడ నీ ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నావు అని చెప్పారు. నాకు కరెక్ట్గా అనిపిస్తుంది ఈ పాయింట్ కూడా. నెక్స్ట్ డెమోన్ ఏమంటాడంటే, సోహైల్ తప్ప నేను ఎవరు వచ్చినా కూడా యాక్టివ్గా ఉన్నాను అంటే, గెస్ట్ వచ్చినప్పుడు అంతా యాక్టివ్గా ఉన్నానంటే లేదు, గెస్ట్ వచ్చినప్పుడు కూడా గెస్ట్ మాట్లాడిపోవాలంటే నువ్వు ఎప్పుడుకో కానీ మాట్లాడలేదు. వీకెండ్ అయింది, సో బాగానే ఉన్నా. డెమోన్ ఏంటంటే వీకెండ్ అయింది, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాను, పొద్దున్నే లేచి టిప్ టాప్గా రెడీ అయ్యాను అది నవ్వుకుంటూ ఉంటారు అందరూ. సో నెక్స్ట్ బర్నన్న, సో ఆడితే 1 వీక్ బాధపడితే 1 వీక్ అలాగే ఉండిపోతావు, అలా ఉండకు, సో వచ్చిన యాంగర్ తగ్గించుకుంటానని చెప్పి అబ్బాయి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను ఆలోచించుకొని ఇలా అందరితోనూ ఉంటాను అనగానే భరణి గారు వాడే డిప్రెస్ అయ్యి ఒంటరి ఫీల్ అయిపోతున్నాడు. సో అంటే ఇమాన్యుల్ ఎరా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావా అని చెప్పి ఈయన ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అట్లా ఏంటో మనిషి అలా ఉన్నాడు, పైన ఎక్కడో ఆకాశం తెలుసుకుని నాకు ఒకలా రాములా కనిపించాడని. అన్న నేను సీనరీని బ్యూటీని ఎంజాయ్ చేస్తాను అంటే, నువ్వు ఏ సీనరీని ఎంజాయ్ చేస్తావు నాకు తెలుసు అని చెప్పి ఇద్దరు డైలాగ్ కొడతారు ఆయన. నువ్వు ఏ వ్యూని ఎంజాయ్ చేస్తావు నాకు అందరికీ తెలుసు. సో ఇంకొద్దు ఆ ధ్యాన ముద్రల నుంచి బయటకు వచ్చేసే, ఏదైతే నేను లాగుతుందో దాన్ని పక్కన పెట్టు అని చెప్తా. ఇక్కడ కూడా నాకు బాగా నచ్చారు భరణి అన్న. ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తారు, నేను రిలేషన్ దగ్గరికి వెళ్ళటం లేదు, సరేనా? రిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనల్ని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళని మనం ప్రేమగా చూసుకోవడం తప్పులేదు. బట్ దాంతో నువ్వు కోల్పోమాకు అని పెద్ద ఆయన ఎక్స్పీరియన్స్తో, తన పాస్ట్ ఎక్స్పీరియన్స్తో, తను చూసిన విషయాలతో, అర్థం చేసుకున్న విషయాలతో అర్థమయ్యేలా చెప్తున్నారు. డెమోన్ వింటే మంచిది, వినకపోతే నీ ఇష్టం. నువ్వు కూడా ఒకసారి బయటికి వెళ్ళి వస్తానంటే చోరుకొచ్చేసావు, ఇంక బయటికి వెళ్ళడానికి ఉండదు. అది డెమోన్ నాకు అర్థమవుతుందని చెప్పి ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీ వన్, టికెట్ టు ఫినాల్లో కొట్టేది నేనే, దిస్ ఈజ్ మై వర్డ్. ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా భయ్యా అంటే ఇప్పుడు చెప్పలేం భయ్యా, అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పాడు అని అనుకోండి, గెలిచాడు అనుకోండి, ఆవిడ ఏమంటారు, చూసా మావాడు చెప్పి కొట్టాడు కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటారు. సో ఇది ముందు చెప్పలేము తెలుసా, ఎవరేం చేసినా సరే ఛాలెంజెస్ అంతా అయిపోయిన తర్వాత కాన్ఫిడెంట్ డెమోన్ పవన్ కాన్ఫిడెంట్ చెప్పి కొట్టాడు రాడు మగాడ్రా బుజ్జి లేదనుకోండి మనం ఏం చెప్తాం, రివ్యూస్ తిరిగితే అట్లా మనం ఏం చెప్తాం. అందుకనే అది చేయకూడదు ఎప్పుడు, నీకు బాగాలేదు కదా ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసావు అని చెప్పి నేను అలా ఏం చెప్పను. తన కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెంట్గా చెప్పాడు. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాను ఎందుకంటే తన ఫిజికల్ టాస్క్లు గెలుస్తారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. బట్ టికెట్ ఫినాలంటే అయ్యే ఉండవు కదా, మిగతావన్నీ ఉంటాయి. లెట్స్ సీ, ఓడిపోయి ఎఫర్ట్స్ బాగానే ఉంటే పాప ఎఫర్ట్స్ పెట్టాడు అవ్వలేదనే చెప్తాం. అసలు ఏమీ లేకుండా ఇట్లా కోల్పోయి ఈజీగా గివప్ ఇస్తాడు అనుకోండి, అప్పుడు ఇదే తగ్గించుకుంటే మంచిది అన్నది చెప్తాం, అంతే, అంతమించి ఉండదు. బట్ ముందే డిసైడ్ చేయడం ఈ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా కష్టం, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇమాన్యుల్ అసలు టీటీఎఫ్ ఎవడుందని చెప్పాడని కళ్యాణ్ అంటే, టీటీఎఫ్ లేకపోతే ఏం చేస్తారా అంటే, ఉన్నప్పుడే కొడతాం ఇందులో ఉంది అని అంటాడు. నెక్స్ట్ రీతు సుమన్ అన్న కొన్ని మారో షీల్డ్ బిల్డ్ చేసుకుంటున్నారు అంతే. ఏదైతే హారిక వాళ్ళు వచ్చారో అప్పుడు చాలా బాగా ఆడతావు నువ్వు, 12th వీక్ లైట్గా నాకు ఆడినట్టు అనిపించింది. సో ఆ ఫైర్ కనిపించలేదు అయ్యా అంటే, ఆడాను కదా నువ్వు జోవియల్గా ఆడామన్నా. సో అక్కడ యాక్చువల్గా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఈక్వల్గా ఉన్నాయి అందుకే నేను పెట్టాను ఆయన అంటాడు. లేదు ఈక్వల్గా ఆవిడ తప్పు ఉంది అంటారు. యాక్చువల్గా ఈక్వల్గా ఉండే నేను చూస్తున్నప్పుడు అది ఆయన మళ్ళీ ఆయన పెట్టడానికి ట్రై చేశారు, ఎందుకంటే ఆవిడ ముందు పెట్టింది నాకు తెలిసి అనుకుని ఉంటారు ఆయన, ఆడిక మళ్ళీ ఎత్తారు ఎందుకు అని చెప్పి ట్రై చేశారు, పడిపోయింది. 2-3 ఛాన్స్ ఇచ్చారు కానీ ఆయన పడిపోయినాయి. సో ఏంటి రాకపోతే నేనే అది పెట్టాను, రాకపోతే నేను చేస్తాను, నీలా ఈజీగా వస్తుంది అనుకున్నావా, ఆడకుండా వచ్చేద్దాను కూడా నేనేదన్నా ఆడకుండా వచ్చింది నాకంటే నీకు సపోర్ట్ వచ్చిందంటే ఏం సపోర్ట్ వచ్చిందంటే అన్న మీనింగ్ ఏంటి, ఏదైతే మాన్స్టర్ టాస్ జరిగిందో సపోర్ట్ చేసావు నీకు, అందుకే నువ్వు కంటెంటర్ అయ్యావు అని. నేను ఆడి గెలుచుకున్నానంటే అసలు మీరు ఆడి గెలుచుకున్నారు, మీకు సపోర్ట్తో రాలేదు, ఆడే గెలుచుకున్నారు కానీ ఫైనల్ టాస్క్. సో నన్న సరే ఇంకా ముందెందుకు కళ్యాణి పంపించేసావు ఎన్ని మాట్లాడుకున్నావు అంటే, నువ్వు వేసావన్నా ఫస్ట్, నువ్వు ఓటేసినా నేనేటంటే ఎవరు ఫస్ట్ చేస్తారు చెప్పంటే, డెమోన్ ఏమో మీ ఇద్దరు అన్నారు, ఎవరు అన్నారు నాకు తెలియదు అని చెప్పంటే, నుంచోవలసినప్పుడు నుంచో డెమోన్ అని చెప్పి నేను అంటూ ఉంటారు. ఏదైనా రీజన్ ఏంటి అంటే, సుమన్ అన్న మన డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు కాబట్టి, ఇక్కడ ఏ రీజన్ అని చెప్పండి 100 రీజన్లు, కానీ డేంజర్ జోన్కి వెళ్ళొచ్చాడు కాబట్టి తను పెట్టుకుంటే తను సేఫ్ అయ్యిద్ది అని ఒక దృఢమైన నమ్మకం అంతే. ఓకే సుమనానికి కొట్టారు, ఇక్కడ సుమనానికి చేయబెట్టి కొట్టింది, కొట్టిన సుమనాన్ని అమ్మా అంటాడు, అన్నా చేయబెట్టి కొట్టానన్నా అని. నెక్స్ట్ రీతు సంజన గారు. సో ఇందులో అయ్యే చెప్తారనుకున్నా కానీ కొంచెం పాయింట్స్ మార్చి చెప్పారు, పర్లేదు చెప్పాలంటే. సో బ్యాక్ స్టాప్ దాంట్లో ఇది పెట్టాలి, నేను పెట్టాల ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ యువర్ నేమ్ అగైన్. మళ్ళీ మీరు అదే సండే పూట కూడా అది చిట్టు వచ్చినప్పుడు అది పెట్టాలి, అయినా కూడా నేను అది కూడా పెట్టాల, డస్ట్బిన్లో వేయాల్సి అది కూడా నేను పెట్టాల. కానీ మీరు నాది పెట్టి నేను గిల్లానని చెప్పి గిల్లితే 100 సార్లు అని చెప్పి మళ్ళీ పద్దపద్దాక అయ్యే మాటలు మాట్లాడుతున్నారు. సో నాకు నచ్చలేదని చెప్పి ఐఎమ్ వెరీ క్లియర్, మీ దగ్గరికి వచ్చి పర్సనల్గా నేను ఎప్పుడు ఏ మాటలు మాట్లాడలేదు, అంటే పర్సనల్ లెవెల్లో ఏం మాట్లాడలేదు.
సో అంటే సంజన గారు బూత్లు అన్నారు కదా, అపాలజీస్ చెప్పలేదు కదా అని చెప్పి పంతం నెగ్గించుకున్నారయ్యా సంజన గారు ఈ పాయింట్లు. నెక్స్ట్ పాయింట్లో బూత్లు ఎప్పుడు మాట్లాడారు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ పాయింట్లు అయ్యి తర్వాత కలిసిపోయారు, అన్నీ చేసుకున్నారు. ఇది అంటది. నేనైతే క్లియర్గా అనలేదు. 10th వీక్ వరకు నేను బాగానే ఉన్నారు, బాగా మాట్లాడారు. సో ఈ రోజు ఏ రోజు దాని గురించి మాట్లాడలేదు. సో మీకన్నా అసలు నేను ఏమన్నా క్లారిటీ ఉందంటే ఆవిడ ఉంది అంటారు అన్నమాట. క్లారిటీ ఉంది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు అపాలజైజ్ చేయండి అంటారు. సో మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి మీరు సారీ చెప్పండి అంటారు అన్నమాట. రీతు మీరు చేయలేదు, మనస్ఫూర్తిగా మీరు చెప్పలేదు, సో నాకేం గొడవలు వద్దు అంటారు. సో మేడం మనస్ఫూర్తిగా చెప్పారంటే సంజయ్ గారు చెప్పలే, ఏదో సారీ తీసుకో, ఆ వినయ విదయరామ ఏదో ట్రోల్ వస్తూ ఉంది, రే సారీ చెప్పరా, ఇమాన్యుయల్ తీసుకెళ్ళి ప్రశాంత్ తీసుకెళ్ళి సారీ చెప్పలేదు, ఆ సారీ అంటే సేమ్ అట్టాగే జరిగింది. అది మీరు నన్ను బ్రెయిన్లెస్ అన్నారు, సో కెప్టెన్ అవ్వలేదు అన్నారు అని చెప్పి ఆ మాట అంటే, అలాగే సుమనన్నతో ఆడి నాట ఏదైతే ఉందో దాంట్లో అందరికీ అర్థమైంది, అది తిప్పి పెడతా ఇద్దని. కానీ మీరు దాన్ని తొక్కి కావాలని సాగదీసి ఇది చేసి రాంగ్ అని ప్రూవ్ అని ట్రై చేశారు, ఇది అది అని చెప్పి ఆవిడ చెప్తే 100 పాయింట్లు మీరు అన్నారని చెప్పి ఈవిడ 100 పాయింట్లు నువ్వు చెప్పావంటే, సో మీరు ఆ రోజు డాల్ స్టార్స్ తీసుకొస్తారు. డాల్ స్టార్స్ అయిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, కానీ మీరు ఏడుస్తున్నారని చెప్పి నేనేమీ అనలేదు. 100 పాయింట్లు మీరు మాట్లాడారు, కానీ నేను మాత్రం ఫిజికల్గా మిమ్మల్ని ఏమీ అనలేదంటే, ఫిజికల్గా నేను కంపేర్ చేస్తాను కదా, అబ్బాయిలు తాడట్లేదంటే అది మీరన్న పాయింట్ చెప్పాను తప్పితే నేనేది కొత్తది క్రియేట్ చేయలేదు అది అని చెప్పి ఇలా ఇంకా టెడ్డీ బేర్ టాస్క్లు ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నారన్నమాట. నేనైతే అన్ని గేమ్స్ ఆడాను, నాకేం సబ్స్టిట్యూట్ ఇవ్వమని అనలేదు కదా, ఒకవేళ నా మాట అన్నా కూడా నేను ఆడానని ఇవి అంటారు. ఆడర్లేండి, ఆడకుండా లేరు. కానీ ఇంకో మాట, పవన్ నా వల్ల వెళ్ళిపోయాడు అంటే నేను అలా ఏం అనలేదు, మీ బాండ్ వల్ల అన్నాను అంటే లేదు నా వల్ల ఆవిడ వల్ల అన్నారులేండి, బాండ్ నేను ఏమనలేదు. కానీ నేను మీకు అది ఇంకేమైనా ఉన్నాయా, మనకేమైనా వంశవృక్షంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, మనకేమైనా బయట తెలుసు ఏంటంటే మరి అయ్యే పాయింట్లు చెప్తున్నాను, కొత్త చెప్పడం నేను కొత్తవే చెప్తున్నానని చెప్పారు. కొత్తవే కెప్టెన్సీ టాస్క్ యాక్చువల్గా లాస్ట్ వీక్ అది పెట్టచ్చు, కెప్టెన్సీ టాస్క్ పాయింట్ కానీ లేదంటే ఇంకేదో పెట్టారబ్బా, అపాలజీ చెప్పలేదు, మళ్ళీ మీరు పెద్దగా అయ్యే తీసుకొస్తున్నాను నేను వదిలేసినా సరే అన్న పాయింట్లు కానీ ఏదైనా సరే. సో మీకు కొత్తవే చెప్తున్నాను, సాటర్డే సండే చెప్తున్నాను, యూ వాంట్ టు కంటిన్యూ అన్నట్టుంది. నేనైతే స్టాప్ చేస్తాను కానీ మీరు చేయట్లేదు అనగానే సంజయ్ గారు దిస్ ఈజ్ ఎ బిగ్ ఫుల్ స్టాప్ అంటారు, కొట్టించుకుంటారు. తర్వాత ఆవిడ కొట్టినప్పుడు వీళ్ళ హగ్గులు, అమ్మాయిల ప్రేమ, మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ డేస్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ తనూజ గారి ఇమాన్యుయల్. ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నేను చెప్తాను చూడండి క్లియర్గా. తనూజ గారు ఇమాన్యుయల్ నామినేట్ చేయడానికి వచ్చి క్లారిటీ వచ్చిందని చెప్పి నామినేట్ చేయలేదా అంటే నాకు అలా అనిపించలే. నామినేషన్ చేయాలని అనుకోలేదు ఆవిడ, ఆ ఛాన్స్ ఇవ్వాలని అనుకోవాలి. ఆవిడ గేమ్ ఆడారు, జస్ట్ ఇమాన్యుయల్ని ఎక్స్పోజ్ చేద్దాం, లేదంటే ఇమాన్యుయల్ నాకున్న గొడవలో ఒక్క మేజర్ పాయింట్ నాకు ఏమనిపించిందంటే, బయట నుంచి ఎవరో చెప్తే నువ్వు నామినేట్ చేస్తున్నావు చెప్తే నీ దగ్గర ఏం పాయింట్ లేదు, అది ప్రూవ్ చేయడానికి ముందు ఒక స్టోరీ బిల్డ్ చేశారు, మధ్యలో ఎమోషనల్ అయ్యారు, నేను యాక్టింగ్ అన్నో ఎమోషనల్ అయ్యారు, ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. అందులో కొన్ని పాయింట్లు బయట మాట్లాడుకున్న పాయింట్లు కూడా వచ్చేసినాయి. పవర్వి చెప్పింది అది నేను చెప్తాను నేను. కానీ నామినేట్ చేద్దామని మాత్రం అనుకోవాలా, అందుకనే ఇమాన్యుయల్ అని అన్నారు. ఆవిడ చెప్పిన పాయింటే, నేను కొత్తగా క్రియేట్ చేయాలి, మళ్ళీ నువ్వు బయట నుంచి తీసుకురాకరా అంటే పాయింటే. కానీ ఇలా చేయడం కరెక్టేనా భయ్యా మీరంటే, చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారు, క్లారిటీలు తీసుకోరు, క్లారిటీ ఇస్తారు, ఓ పాయింట్ చెప్తారు, 2 పాయింట్లు, ఇంకో బాబు కళ్యాణ్ ఇంకో చూసుకో, ఇక్కడ నువ్వు ఇలా అన్నావు నాకు నచ్చలేదు అని చెప్పి, బట్ నువ్వు నా నామినేషన్ కాదని చెప్పి. ఇలాంటివి మనం చాలాసార్లు చూసాం, ఈ సీజన్లో చూసాం, ఫస్ట్ నామినేషన్లో చూసాం. శ్రీజ అందరికి తలా 4 పాయింట్లు చెప్తుంది, తర్వాత తనుజాన్ని నామినేట్ చేసిద్ది అనుకుంటా. అలాగే మొన్న వచ్చినప్పుడు కూడా మళ్ళీ అందరికి తలా 4 పాయింట్లు చెప్తుంది. కానీ ఆర్గ్యుమెంటు, క్వశ్చను ఆన్సరు, కౌంటరు, ఎన్కౌంటరు, ఒక 40 నిమిషాలు డిస్కషను అంత లేదు. బిగ్ బాస్ కూడా అర్థం కాదు. ఒకవేళ కనుక ఈవిడ ఫస్టే నీవు నా నామినేషన్ కాదు అని చెప్పి చెప్తే కనుక బిగ్ బాస్ మధ్యలో మాట్లాడాడు ఖచ్చితంగా వద్దు అని చెప్పి. అందుకని టైమర్లు పెట్టాలా, తలకాయ నొప్పి ఉండదు. 5 నిమిషాలు టైమర్ పెడితే అటు వెళ్ళకుండా ఇటు వెళ్తారు. అలాగే నా నామినేషన్ ఇది అని చెప్పి చేయాలి అని చెప్పి చెప్తున్నా కూడా నామినేషన్ ఇది అని చెప్పాలా. సో ఇక్కడ కెప్టెన్కి అర్థం అవ్వాలి కదా అని ఇంకో పాయింట్ తీసుకొచ్చిన అర్థం కాదు. వెంటనే ఎలా అర్థం అవుతుంది, ఒకవేళ బిగ్ బాస్ కనుక ఫస్ట్ మీరు శేషాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పగలగొట్టి అప్పుడు రిజల్ట్ చెప్పండి అంటే అప్పుడు సరిపోద్ది. ఇది కూడా వస్తుంది ఫ్యూచర్లో, ఇలా చేయటం వల్ల వస్తుంది. ఇది అవసరం లేని డిస్కషన్స్, ఈ తర్వాత పెట్టుకోవచ్చు క్లారిటీగా. బట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ కూడా కన్విన్సింగ్గా లేదు. పక్కనోడికి కాలిద్ది అంటే నొప్పి ఉన్నోడికైతే ఇంకా కాలిద్ది. నాకైతే తప్పని పిల్ల ఇంత అవసరం లేదు. వీళ్ళ తర్వాత కూడా డిస్కస్ చేస్తారు. అంటే అలా నామినేషన్ చేద్దాం అన్న పాయింట్తో వచ్చారనుకోండి, నేను ఇమాన్యుయల్ నామినేట్ చేస్తానని వచ్చి నామినేషన్ చేస్తా కన్విన్స్ అయ్యి వెనక్కి తీసుకున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్. అది రైట్ అని అంటే అట్లీస్ట్ అది రైట్. ఎందుకు అంటే మీకు ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, మీరు కన్విన్స్ అయ్యారు, నేను ఇలా అనుకున్నాను అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటే, లేదు నేను అది కాదు ఇదే ఏంటంటే ఓహో అలాగా సారీ అయితే అని చెప్పి వెనక్కి తీసుకోవడం తప్పులేదు. వేరే పాయింట్ వేరే వ్యక్తికి వెళ్ళచ్చు. కానీ ఇంటెన్షనే లేనప్పుడు ఇంకేం జరిగినా ఏముంది. అది నీకు దివ్య ఎప్పటి నుంచి క్లోజు అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చారన్నమాట. నీకు కళ్యాణ్ ఉంటాడు, సంజన గారు ఉంటారు, దివ్య ఉంటారు, అందరూ ఉంటారు. మీకు మాత్రం నేను ఉండను అనగానే మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, సో ఇందులో ఫ్రెండ్ అని కాదు కానీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేసుకుంటాను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తూ ఉంటాడు. అంటే నీకు ఎక్కడ నేను హెల్ప్ చేయలేదా, ఎప్పుడు హెల్ప్ చేయలేదా అంటే నిజంగా ఇమాన్యుయల్ అడగాలి ఎక్కడ చేశారని చెప్పి.
ఎక్కడ చేశారు మీరు? హెల్ప్ అంటే ఎమోషనల్ కాదు, గేమ్లో మీది తనకి ఇవ్వటం, లేదా తనకు సపోర్ట్ చేసి తనకు ఓటు వేయటము, మీ వల్ల తన కంటెంట్ రావటం ఏదైనా జరిగి ఉంటే అనుకోవచ్చు, ఈమెయిల్ కూడా గుర్తొచ్చి ఉండవు వెంటనే. సో నేను ఎక్కడ నీకు హెల్ప్ చేయలేదా, నేను ఎక్కడ నీకు హెల్ప్ చేయలేదు అంటే తనుజ గారు ఏదైనా పాయింట్ చెప్తే నువ్వు వెళ్ళి బెట్టాస్ దగ్గరికి వస్తావు అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారయ్యా. నాకు అసలుగా ప్రాణాలు అల్లాడిపోతుంది. బెట్టాస్ దగ్గరికి వెళ్ళిపోయి నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు అక్కడ దాకా తీసుకొస్తావు, ఆ పాయింట్ నువ్వు మైండ్లో పెట్టుకొని ఆ లైట్స్ ఆఫ్ చేసావు అన్నారు. ఇది రాంగ్. ఆ పాయింట్ పెట్టుకొని లైట్స్ ఆఫ్ చేయలేదు. ఆయన మీ ఇద్దరు ఎవరు తీసేస్తే ఆయన దొరికిపోతాడని తెలుసు, ఆయనకి ఇది తెలుసు. నవ్వుతాడు ఆయన లాస్ట్లో మదర్ వచ్చి తన తిప్పంగానే. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ కానీ తనుజ కానీ తీస్తే తనకు ఛాన్స్ ఉండేది. సంజన గారు ఆ రోజు వచ్చి కళ్యాణ్ మీద చేయేస్తే, కళ్యాణ్ కనుక వచ్చి ఇమాన్యుల్ తీసేస్తే తనకు ఒక ఛాన్స్ ఏముండేది, ఇద్దరు ఎత్తుక్కోవడానికి గేమ్ కొంచెం టైట్గా ఉండేది. వచ్చి ఇమాన్యుల్ తీయమంటే వాళ్ళిద్దరు ఎవరు తీసేసినా ఇమాన్యుల్ గుర్తుపెట్టేస్తారు, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారన్న బాగా క్రియేట్ అయింది. కాబట్టి ఆయన ఒక ఛాన్స్ ఏం తీసుకున్నాడు, కళ్యాణ్ చేస్తే ఈజీగా అర్థం చేసుకుంటాడు, కొంచెం తనుజ అయితే కొంచెం ఎక్కువగా ఓవర్ థింక్ అయినా చేసి బతుకుతానేమో అని చెప్పాడు, అంతేగాని ఇది కాదు. అలాగే తన గేమ్లో ఉన్నప్పుడు తన కోసం ఆట కదా, అదే చెప్తాడు ఆయన. అలా ఛాన్స్ తీసుకొని లైట్ ఆఫ్ చేశానని చెప్పి అప్పటి వరకు జరిగిన గేమ్స్లో నా తర్వాత నీ పేరే చెప్పాను, ఆయన తర్వాత చెప్పుకున్నాడు. అది ఎప్పుడైతే నువ్వు నీ ఫ్రెండ్ కాదు అని అనేసావో నేను లైట్ తీసుకున్నాను, తప్పలేదు. ఎంటైర్ థింగ్లు అయితే తప్పలేదబ్బా. తర్వాత వీళ్ళిద్దరు సార్ట్ అవుట్ కూడా చేసుకున్నారు. ఒక చోట కూర్చొని బయట బిన్ బెక్స్లో కూర్చొని సారీ నీ వల్ల నేను ఇది కూడా చేయలేకపోతున్నాను, కామెడీ చేయలేకపోతున్నాను అంటే ఇప్పుడు అంటే నేను వస్తుంటే నువ్వు ఆపేస్తున్నావు, నేను వస్తే నువ్వు కామెడీ చేస్తున్నావు, రాగానే ఆపేస్తున్నావు అది అంటే చేయలేకపోతున్నానంటే సారీ ఇంకా నీకు నచ్చినట్టుండు, నేను డిస్టర్బ్ చేయనంటే చెప్పేసుకున్నారు. ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ లాస్ట్లో ఒక పాయింట్ ఉంది, అది మేజర్గా చెప్పి నామినేషన్ చేసేయచ్చు. బట్ ఇంత డ్రామా, ఇంత ఎమోషన్స్ ఇవన్నీ అవసరం లేదు అనిపించింది నాకైతే. మాత్రం ఓవర్గా అనిపించింది. తనుజ గారి ఫ్యాన్స్కి ఎలా అనిపించినా సరే నాకు 2 minutes టైం ఇవ్వు అని చెప్పి టైం తీసుకొని మొత్తం చెప్తాను అనమాట. బిగ్ బాస్ 9కి రాకముందు మీ అందరి ముందు చెప్తున్నాను ఏంటంటే మాది కొత్త ఫ్రెండ్షిప్, 1 month ఫ్రెండ్షిప్ మాత్రమే. నా వల్ల అవ్వదేమో, నాకు భయం వేస్తుందిరా అంటే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఎందుకు భయం, నేను ఉంటాను కదా, డల్ అయితే నేను చూసుకుంటాను అన్నాడు. హౌస్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే నా మైండ్లో తిరుగుతా ఉన్న పాయింట్ని నేను షేర్ చేసుకోవాలి కదా, షేర్ చేసుకున్న ప్రతిసారి దాన్ని నామినేషన్ లాగాడని. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పా, నాకు తెలిసి నా రివ్యూస్ అందరికి ఫాలో అయ్యే వాళ్ళకి అట్లీస్ట్ నన్ను ఇక్కడ మీరు అప్రిషియేట్ చేయొచ్చు, ఇక్కడ వీడియో లైక్ చేయొచ్చు, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మావా నువ్వు చెప్పావా ముందే, ఏం అబ్జర్వేషన్ మావా అని. ఇమాన్యుల్, తనుజ గారు, రీతు ఎంత కొట్టుకున్నా కలిసిపోతారు మావా. అలాగ కొట్టుకున్నారన్నా కూడా నాకు అది గేమ్ కోసం అన్న పాయింట్లో వస్తుంది. కూర్చొని ఇట్టా చేయాలి అని పెద్ద ప్లాన్ వేశారు అన్న నేను. బట్ అట్లీస్ట్ వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి అనుకుని మినిమంగా అనుకుని వచ్చుంటారు. రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఫోన్లో మాట్లాడుకున్నారు, చెప్పారు కొంచెం జాగ్రత్త చూసుకో అది ఇది అని చెప్పి. అలాగే ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. సో వాళ్ళు కలిసి షో చేశారు కాబట్టి ఆబ్వియస్గా బాండింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది ఎంతవరకు అది గేమ్లో తీసుకొస్తున్నారు, గేమ్లో ఎంతవరకు మాట్లాడుకొచ్చారు అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. బట్ అదైతే మాత్రం క్లియర్ కట్ వైబ్స్ వచ్చినాయి స్టార్టింగ్లోనే అనిపించింది. ఏంది ఇది అన్నట్టు కొంచెం డౌట్ వచ్చింది. వీళ్ళు సపోర్ట్ ఓకే, బయట పరిచయాలు ఉన్నా కూడా కొంచెం చాలా వాటికి కాంప్రమైజ్లు అవ్వటం, కొన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన ఉన్నా సరే కట్ చేసుకోవటం, కొంచెం ప్లానింగ్ నడిచిందేమో ఎక్కడైనా సరే అన్నట్టు. లోపల కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటం ఏదైనా సరే. మధ్యలో ఇమాన్యుల్కి ఏమనిపించిందంటే ఇమాన్యుల్ అందరికన్నా తోపు అనుకుని ఉంటాడు. ఒకటి ఈ అమ్మాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉండొచ్చు, ఇంకోటి రీతికి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికన్నా నేనే టాప్లో ఉంటాను అనుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే బయట నుంచి కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయో అప్పుడు ఇమాన్యుల్కి ఏమనిపించిందంటే అరే నేను ఎంతమందిని నా కళ్ళ ముందు నేనే లేపాను రా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుని అప్పటి నుంచి స్టెప్ బ్యాక్ తీసుకొని అప్పటి నుంచి కొంచెం దూరం పెట్టడం, డిస్లైకింగ్ అని స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటాడు. కానీ ఏదైనా ఇలా మధ్యలో బాండ్ ఉంది, అది ఇలా వచ్చినప్పుడు ఇలా ఎమోషనల్ అయిపోతారు. ఆ ఎమోషన్స్ నేను తప్పు పట్టను, అది ఫేక్ అని అన్న నేను. ట్రూనే అరుచుకుంటూ వచ్చేసింది. బట్ ఏంటంటే గేమ్లో గేమ్ ఆడదాం అనుకొని పెంట చేసుకున్నారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు అనుకుని వచ్చినా అనుకోకుండా వచ్చినా సరే ఇమాన్యుల్, తనుజ ఫస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళ బాండింగ్, వాళ్ళ జోకులు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేసినాయి. అది కంటిన్యూ అయ్యి ఉంటే ఇమాన్యుల్ కామెడీ కంటిన్యూ అయ్యి నామినేషన్స్లోకి వచ్చింటే ఇంకా అడ్వాంటేజ్ అయ్యి ఉండేది, ఇద్దరికి అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆవిడకి అడ్వాంటేజ్ అయింది, ఇమాన్యుల్ నామినేషన్ రావడం వల్ల డిసడ్వాంటేజ్ అయింది. అదర్వైజ్ వాళ్ళ కాంటెంట్ ఏదైతే వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నా సరే బాగానే ఉండేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది సెకండ్ క్లోజ్ అయింది బర్నీ అన్న. బర్నీ గారికి నాకు ఒక గిఫ్ట్ వచ్చినప్పుడు నేను వచ్చి చెప్పుకునేది నీకే కదా, సో వాడే కదా నా ఫ్రెండ్, దానికి కూడా నామినేషన్ తీసుకొచ్చాడని చెప్పి ఇక్కడ ఎమోషనల్ అయిపోయారు. నామినేషన్ చేశాడు అది అని చెప్పి. నెక్స్ట్ ఏదైనా ఉంటే ఐ విల్ రిక్వెస్ట్ యూ, ఆ రోజు కోపంతో చెప్పాను నా ఫ్రెండ్ కాదని చెప్పి, ఏదో కోపం అనేసారు, సీరియస్గా ఏం అనలేదని చెప్పి. ఆ మాట అన్నంత మాత్రాన విశ్లేషం కాదు, ఎప్పటికీ చెప్తున్నా, ఎప్పటికైనా సరే నా ఫ్రెండే అని చెప్పి. నెగిటివ్గా ఉంటే నా మొహమ్మే చెప్తే కుదిరితే నేను కరెక్ట్ చేసుకుంటానని చెప్పి ఎమోషనల్ అయిపోయారు. సో మనకి ఏ గొడవలు వద్దురా, ఉన్న 2 వారాలే కలిసి ఉందాం అన్నట్టు. ఇమాన్యుల్ కూడా ఇక్కడ ఫీల్ అయిపోతూ ఉంటాడు, ఇమాన్యుల్ కూడా ఏడ్ చేస్తాడు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. తనుజ, రీతు మాత్రమే నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ రీతు 6 years నుంచి ఫ్రెండ్గా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, వచ్చిన 3 వారాల నుంచి నేను నిన్ను వదలలేదు, నిన్నే పట్టుకున్నాను చెప్పి. ఎప్పుడైతే నువ్వు నాతో నా ఫ్రెండ్ కాదన్నావో అప్పుడు నీకే వెళ్ళినప్పుడు నాకెందుకని చెప్పండి, నాగార్జున గారితో చెప్పడం కానీ ఏదైనా సరే నాకు సపోర్ట్ లేదని అన్నా అప్పుడు వదిలేశానని చెప్తారనమాట. ఆ రోజు చెప్పాను గొడవలు వద్దు, ఏదైనా ఉంటే టైం పడుతుంది. సో ఎందుకు అంటే
తనుజ నీతో మాత్రం గొడవ తీసుకోలేకపోతున్నాను అది అని చెప్పి ఆయన ఎమోషనల్ అయిపోతాడు, ఇద్దరు ఎమోషనల్ అయిపోతారు. సో కుదిరినప్పుడు అలా మంచిగా ఉందామని చెప్పి అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత తనుజ గారు ఇది పాయింట్, ఈ పాయింట్ చెప్పి డైరెక్ట్ నామినేషన్ చేస్తుంటే సింపుల్గా అయిపోయేది. ఎందుకంటే ఆవిడ బాధపడింది లాజికల్గా, నాకు అట్లీస్ట్ ఆడియన్స్ పేరు రుద్దను కానీ నాకు అట్లీస్ట్ కనెక్ట్ అయిన పాయింట్ ఇది. ఏంటి అంటే లాస్ట్ నామినేషన్లో ఎలా అనిపించిందో తెలుసా, ఎవరో వచ్చారు కట్టప్ప మహానీట్ అన్నారు, అది మైండ్లో పెట్టుకున్నావు, రీజన్ లేకుండా నామినేట్ చేసావు. సో తనుజ గారికి గేమ్ సెన్స్ ఉంది, గేమ్ ప్రెజెన్స్ ఉంది, ఆవిడ గేమ్ అర్థమవుతుంది. నేను స్టార్టింగ్లో తక్కువ అని చేసుకుని అంత తెలియట్లేదేమో, గేమ్ స్టెప్స్ ఏమి తెలియట్లేదని అర్థమైపోయింది. అది ఎవరికైనా అర్థం అవ్వాలేమో. నిజం చెప్పాలంటే అవినాష్ చెప్పిన విధానం అలా ఉంది. మావా నువ్వు వన్లో ఉన్నావు, ఈ టూలో ఉంది పొడిసే కట్టప్ప పొడిసే మహానటి అని చెప్పి అబ్బా నువ్వు మరి పర్సనల్గా తీసుకోదురా, అలాగే ఉంది కాబట్టి అలా ఈజీగా అర్థమైపోయింది. ఆయన వచ్చి నామినేషన్ చేయడం రీజన్ లేకుండా ఉన్నట్టుంది. సో ఇది చెప్పి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి చేసావు, నీకే రీజన్ లేకపోయినా నాకు నచ్చలేదు అని చెప్పి పొడిస్తుంటే అది కొట్టేస్తుంటే అయిపోయేది సింపుల్గా. పెట్టుకొని రీజన్ లేకుండా జమ చేసి అంటే ఇమ్ము ఆ రోజు ఎందుకు బాధపడ్డా అంటే క్లారిటీగా పాయింట్ చెప్పాను. బ్యాడ్జ్ ఉన్నప్పుడు ఆ కంటిన్యూ కెప్టెన్, నేనైతే బ్యాడ్జ్ ఉన్నప్పుడు కంటిన్యూ కెప్టెన్ అని చెప్పి నేను అవ్వాలనుకోలేదు. నువ్వు ఆ దివ్యతో అంత గొడవ అయితే దివ్య మీద ఆర్గ్యుమెంట్ చేస్తే దివ్యని చేయకుండా నన్ను తీస్తా అన్నావు. సో అందుకోసం బాధపడ్డానని చెప్పి ఒక రీజన్ లేండి, అంతమించి ఏం లేదు. సరే ఏదైనా సరే నేను ఎవరైనా వచ్చి నన్ను హట్ చేస్తే నేను తిరిగి హట్ చేయాలని నేను అనుకోను, అందుకని చేయట్లేదు అంటే చేయకూడదు అంటే రీజన్ చెప్పాలి కదా. సో నేను ఆ టైప్ కాదు అన్నట్టు పక్కన పెట్టేసి నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ అనగానే ఇక్కడ ఎవరున్నా కాలుతుంది. ఇంత 45 నిమిషాలు 50 నిమిషాలు మీరు ఆర్గ్యూ చేసుకొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని నామినేషన్ తీసుకొచ్చి వేరే వాళ్ళకి వేస్తే ఏంది ఎరపప్పలా కూర్చున్న వాళ్ళం అని చెప్పి డెమాన్ జోక్ చేశారా ఎప్పటివరకు అనగానే తర్వాత చెప్పుకోవచ్చు కదా, జోక్ అయ్యో బిగ్ బాస్ చెప్తారు. ఇక్కడ ఇంత హైపర్ స్టార్టింగ్లో నవ్వాల్సిన నెసిటీ లేదు. తనుజ గారికి డెమాన్ అంటే అసలు పట్టాల చాలా అంటే మీరు ఎప్పుడైనా గమనించండి చాలా హైపర్ అయిపోతారు. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లో రీతుకి సుమనన్నకి జరిగిన కెప్టెన్సీ టాస్క్లో అందరూ మాట్లాడారు, డెమాన్ మాట్లాడినప్పుడు గట్టిగా ఇస్తారు. తర్వాత సారీ చెప్తారు, మళ్ళీ మీరు కింద కామెంట్ చేయొద్దు సారీ చెప్పారు భయ్యా అని చెప్పి. ఇప్పుడు కూడా సారీ చెప్తారు, నేను కన్సీన్ చూడలేదు చూస్తాను. సారీ చెప్తారు, సారీ చెప్పడం ఇట్స్ నాట్ మ్యాటర్. అక్కడ అరవటం ఫస్ట్ ఎందుకు చిన్న చూపు అన్నది నాకు అర్థం కావట్లేదు. దేనికి 2 రీజన్స్ నేను ఎత్తుక్కుంటే దొరికింది. ఏంటంటే రీతు తన క్లోజ్ కాబట్టి తిన వల్ల రీతు గేమ్ చెడిపోతుందని చెప్పి తిన మీద అలా కోపడుతున్నారా. ఇంకో పాయింట్ ఏంటి తెలుసా, ఆ మిడ్ నైట్ ఎక్కడో డిస్కషన్స్లో ఆ గోల్డెన్ బజర్ పవర్ ఏదైతే ఉందో అప్పటి వరకు తినతో బాగా మాట్లాడాడని, ఆ పవర్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడలేదని, సో మీరు ఆ పవర్ కోసమే మాట్లాడారు మీ ఇద్దరు అని చెప్పి ఆడికి ఉంది. నిజంగా అదే అయితే కనుక అది చెప్పేసి డైరెక్ట్గా చేస్తే బాగుంటుంది. అంతేగాని లోపల ఏదో పెట్టుకొని ఇంకొకటి కూడా ఉంది. సారీ మూడో పాయింట్ ఏంటంటే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ మ్యాటర్లో డెమాన్కి తనకి జరిగిన ఇష్యూలో తను నెగిటివ్ అయ్యారు, ఆ కోపం కూడా ఉండొచ్చు. సో ఇలాగ అందుకోసం అని చెప్పా. ఏదంటే అసలు అరవాల్సిన నెసిటీ కానీ అంత హైపర్ అవ్వాల్సిన నెసిటీ కానీ ఏదీ లేదు. దట్టు ఒక క్షణం ముందు ఎమోషనల్ అయిపోయి ఇప్పటికిప్పుడు వెంటనే అరవటం అంటే అన్లెస్ మీకు అది ఆర్గ్యుమెంట్లో వచ్చిన అరుపు కాదు, గోల కాదు, కోపం కాదు, మనం మాట్లాడుతామంటే మన కోపం అలా కాదు, వెంటనే ఇంకా మనిషిని చూస్తాను వచ్చేస్తుంది సార్, బీపీ రేజ్ అయిపోద్ది ఆ విధంగా. సో నాకు జోక్ అనిపించింది నామినేషన్స్ పాయింట్లో మీరు ఎట్లా మాట్లాడతామంటే జోక్గానే ఉందంటే అయితే నవ్వు అని చెప్పి అరుచుకుంటా. సో అది నా ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం, బిగ్ బాస్ చూసుకుంటారని కానీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటంటే ముందు నామినేషన్స్ చేయండి, తర్వాత మీ క్లారిఫికేషన్స్ తీసుకోండి అని. ఆయనకు కూడా కాల్ ఉంటుంది, ఏంద్ర 40 నిమిషాలు ఎదురుతా నామినేషన్ గుద్దేస్తారేమో నెక్స్ట్ దానికి వెళ్తుంది, వాళ్ళకి మళ్ళీ ఎపిసోడ్ చేంజ్ అయిపోతుంది కదా, వాళ్ళ బాధలు వాళ్ళవి. అందుకనే బ్రో 5 నిమిషాలు పెట్టేయండి బై డిఫాల్ట్గా. 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా 5 మంది ఉన్నా 5 నిమిషాలు, లేదంటే 10 మంది ఉన్నప్పుడు 10 నిమిషాలు టైం ఫిక్స్ చేశారనుకోండి, ఇట్లాంటి స్టంట్లు చేయరు, క్లియర్గా అయిపోద్ది నామినేషన్ సింపుల్గా. సో మాన్స్టర్ టాస్క్ ముందు 7 వారాలు ఇప్పుడు మన పాయింట్స్ గురించి మాట్లాడదాం. తనుజ గారు పెట్టిన పాయింట్స్ కరెక్టా రాంగ్ అంటే కరెక్టే, అది నేను అగ్రీ చేస్తాను. మంచి పాయింట్స్ పెట్టారు, కరెక్ట్గా పెట్టారు, ఆవిడ లాజిక్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 7 వారాల ముందు వరకు ఛాన్స్ రాలేదని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఛాన్స్ వచ్చిన తర్వాత సో తీసేయండి సింపుల్గా అన్నట్టు, నా ఓటు నాకు వేసేస్తే నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఈజీగా గివ్ అప్ ఇచ్చేసావు అనే విధంగా చెప్తారన్నమాట. ఈయనేమంటారు, వాళ్ళ ముగ్గురు మాట్లాడుకొని ఇద్దరికి ఉంటే ఇంకా ఓటేసేస్తే ఇంకేం చేయాలి, నన్ను తీసేస్తే నేను అంతకుమించి ఏం చేయగలని చెప్పి ఈయన రేస్లో ఉంటే ఆడతాను అనడానికి సంచాలకుగా ఎక్కడెక్కడ నేను తిరుగుతూ ఉన్నాను, నువ్వు అక్కడ ఏం చెప్పావు మీ నలుగురు ఉన్నప్పుడు ఏమన్నా పాయింట్స్ నా పెట్టేస్తే వెళ్ళిపోతాను అని చెప్పి. డెమో నేను సుమనానికి చెప్పాను కెప్టెన్ అయిన వాళ్ళు తీసేద్దామని చెప్తే నాకు బాధేసింది. సో ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ కాబట్టి నన్ను తీస్తారు ఈజీగా అనేది ఇది, అందుకని వెళ్ళిపోయాను అని చెప్పి. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి పెద్ద పాయింట్స్ ఈవెన్ డెమోన్ కరెక్టే, సింపుల్గా అయిపోయింది, ఎంత ఆర్గ్యూ చేసినా తన్నే తీసేస్తారు, పెద్ద విషయం లేదు అక్కడ. బట్ స్టిల్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ కనిపించాలి, ఆ ఎఫర్ట్స్ కనిపించాలి అన్న పాయింట్లో ఉంటారు. నెక్స్ట్ ఎవరైనా వెళ్తే బిగ్ బాస్ హౌస్కి మనకి నిజంగా మనకు తెలుసు మనల్ని తీసేస్తారని తెలిసి కూడా మనం కొంచెం ఆర్గ్యూ చేసుకొని పెట్టుకొని అప్పుడు రావాలి, నా 100% నేను ఇచ్చాను అనిపించుకోవడానికైనా సరే.
తనుజ గారు లోపలికి వెళ్ళాక నువ్వు టీం గురించి కాకుండా మనిషి గురించి ఆడతావా గేము, ఎందుకంటే టీం గురించి ఆడాలి కదా అన్నట్టు అనమాట. డెమో నీ హౌస్లో ఫస్ట్ నీ కెప్టెన్ అవ్వాలనుకున్నది రీతు, దాని తర్వాత ఇమాన్యుల్ అన్న. సో అలాగ అనుకున్నాను, అలాగే ఆడానని చెప్పి, సో ఎనీవే నేను టీంకి ఆడాను కదా అన్న విధంగా చెప్తాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళిపోయాక మా టీం నెగ్గాలి అని చెప్పి విన్ సిచ్యువేషన్ నాకు ఉంటుందని చెప్పి నేను ఇమాన్యుల్ అన్నతో, అంటే కళ్యాణ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడో మా టీం, ఇప్పుడు నేను ఇమాన్యుల్తో డీల్ చేసుకున్నది కూడా మా టీం కోసమే. అంటే ఇమాన్యుల్ కూడా లోపలికి వెళ్ళిపోతే మా టీం వైపుగా పెట్టకుండా వాళ్ళ టీం వైపు పెట్టుకుంటే మేము గెలుస్తాము, అప్పుడు నేను విన్ అవుతాను, నేను లోపల ఉంటాను. విన్ సిచ్యువేషన్ అంటే తనకు విన్ సిచ్యువేషన్, నా టీము గెలిచిద్ది, నేను గెలుస్తానని చెప్పి. కానీ తనుజ గారి లాజిక్ ఏంటి, అదే రీతు కనుక అటు సైడ్ ఉంటే, లేదంటే రీతు వెళ్ళిపోయి ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు, టీంకి అగైనెస్ట్గానే కదా ఆడతావు. అర్థమైందా మీకు? టీంకి అగైనెస్ట్గా ఆడతావు కదా అన్నది వీళ్ళ లాజిక్. నువ్వు టీం కోసం ఆడలేదు, మనిషి కోసం ఇమాన్యుల్ కోసం ఆడేవంటే అంటే అవును అంటాడు అనమాట. సో టీమ్ గేమ్స్లో రీతుకి చేస్తా అనే వ్యక్తి రీతుకి కనుక చేస్తే ప్రాబ్లం అయింది. ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాను. సింపుల్ పాయింట్ ఏం చెప్తారంటే, మా అందరం కలిసి ఆడుతున్నప్పుడు అవతల సైడ్ రీతు ఉందని చెప్పి నువ్వు టీంకి ద్రోహం చేసి అవతల సైడ్ ఆడితే అప్పుడు మాకు ప్రాబ్లం అయింది కదా, మీకు నష్టపోతాం కదా అంటారు. దానికి ఎగ్జాంపుల్ అడుగుతారు. సో నువ్వు అవతల సైడ్ రీతు అంటే రీతు కోసం ఆడతావు అంటే ఆ రీతు కోసం ఆడతానని చెప్పేశాడు. సో ఇక డెమోది తప్పేంటి అంటే ఆ గేమ్ని టీమ్ టాస్క్ అనుకోవట్లా, అది టీమ్ టాస్కే. బిగ్ బాస్ తర్వాత తనుజ అని చెప్పి డివైడ్ చేసిన, ఎవరు డివైడ్ చేసిన టీమ్స్కి డివైడ్ అయితే టీమ్ టాస్కే. నెక్స్ట్ ఇక్కడ రీతు మధ్యలో వచ్చింది అనమాట. అలా అయితే నేను అడిగాను, నాకేదో ఊరికే అరే ఈవిడ బాధ ఏంటంటే ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తారు నన్ను తీసుకొస్తారు అంటే అన్ని నేను సపోర్ట్ చేస్తాడైనా నా అంతకు నేను వాడలేదా, నాదేం అవసరం లేదా అని చెప్పి. ఇక్కడ తనుజ గారు మంచి పని చేశారంటే ఆర్గ్యూ చేయకుండా రీతుతో, రీతు ఎందుకు రావాలి మధ్యలో, అసలు అవసరమే లేదు రీతుకి. మళ్ళీ తన గురించి పెద్ద పాయింట్లు కూడా లేవు అక్కడ, తన గురించి తను డిపెండ్ చేసుకోవడానికి. కావాలని మధ్యలో దూరేంటి అనిపించింది. ఈవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ పెంచుకోకుండా ఇక్కడ మంచి పని చేశారు. సో తనుజ దానికోసం అని చెప్పి అంటే మళ్ళీ నేను చెప్తానమాట, నేను టీం కోసమే ఆడతాను, టీం ఉంటే నేను టీం కోసమే ఆడతానంటే ఈవిడ వచ్చి నీ కోసం కూడా ఆడారు అని చెప్పి పగలగొట్టారు. పాయింట్ రైటే. దానికి ముందు ఇమాన్యుల్తో చేసిందంతా అది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. దాని తర్వాత తనుజ గారు సంజన గారిని చేశారు. ఇది కూడా సింపుల్ పాయింటే, నీట్గా చెప్పేస్తాను. ఏమీ లేదు, మీరు లాస్ట్ నామినేషన్లు చేసినప్పుడు నాకు ఇద్దరు ఉన్నారు, నువ్వు నా కాంపిటీషను, నీకన్నా ముందు ఇమాన్యుల్ ఉన్నాడు, బట్ నేను ఇమాన్యుల్ చేయను, నన్ను చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఎక్కువ మంది నా పేరు పెట్టారని. సో అంటే మేబీ నాకు ఇంకో నామినేషన్ ఉంటే నేను చేస్తాను ఆవిడ అన్నారు, 4 ఖర్చుకోవాలి అక్కడ. యాక్చువల్గా ఆ రోజు 2 నామినేషన్లు కదా, నాకు అప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు సీక్రెట్ నామినేషన్ అంటారు, అంటే మీకు మొత్తం 3 ఉన్నారు అంటే అవును మేబీ చేస్తానంటారు ఆవిడ ఇంగ్లీష్ యూసేజ్ చూడండి, మేబీ చేస్తానేమో అని చెప్పి. అయితే మనందరూ లోపలికి వచ్చిన తర్వాత గేట్లోకి వచ్చిన తర్వాత మీరు మాట అన్నారు, అందరూ ఒకటే గేమ్ని గేమ్లా చూడాలి, ఇక్కడ మనందరూ అదే చూస్తున్నాం, కానీ మీరు అలా చూడట్లేదంటే అక్కడ ఆవిడ కొంత బట్టలు కొట్టేస్తారు. ఏంటంటే నేను ఇమాన్యుల్ చేయను, నాకు ఇమాన్యుల్ గొడవ పెట్టాలనుకుంటున్నా అంటే గొడవ కాదండి, మీరు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. నేను కాంపిటీషన్ అనుకుంటే నాకన్నా ముందు ఆయన కాంపిటీషన్ ఉన్నప్పుడు మీరు ఆయన కూడా చేయాలి, ఆయన చేయకుండా నన్ను చేస్తానంటావు ఏంటి అంటే అది ఆవిడ ఇష్టం అన్నట్టు చెప్తారనమాట. సో ఇప్పుడే కదా ఇప్పుడు కూడా అదే అంటే చేయను అంటే ఇప్పుడే కదా అన్నారు, 5 minutes బ్యాక్ అన్నారు కదా, అంటే 3 కావాలంటే మేబీ అంటున్నాను. నాకేమైనా గొడవ పెట్టాలని ఉందా, అదైతే జరగదంటే మీరు హ్యాపీ, ఇక్కడ ఎవరికి గొడవ పెట్టాలని ఏమీ లేదు, అందరూ హ్యాపీగా పీస్ఫుల్గానే ఉండాలనుకుంటారు, కోరుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్గానే ఉండాలనుకుంటారు, బట్ గేమ్ని గేమ్లా చూడండి అని చెప్పి నామినేట్ చేస్తానంటే అప్పుడు స్టిల్ క్లారిటీ ఇస్తారు ఏంటంటే నేను మాత్రం చేయను అనే విధంగానే క్లారిటీ ఇస్తారు. దాని తర్వాత సుమన్ అన్న రీతుని సేవ్ చేస్తాడు, రీతుని నామినేట్ చేస్తాడు. సింపుల్ పాయింట్లు ఏమీ లేదు, 2 వారాల నుంచి నువ్వు సేవ్ అవుతా వస్తున్నావు, సో నాకు నచ్చలేదు అని అన్న, సేవ్ అవుతా రాలేదన్న, తనుజ నన్ను సేవ్ చేసింది, అన్న కెప్టెన్ ఏమైనా వచ్చిందంటే అదే. సో అలాగే నీ షౌటింగ్ అన్నది ఆపేస్తే బాగుంటుంది అన్న, ఈ పాయింట్ సరిగ్గా పెట్టలేదేమో అనిపించింది. అన్న బాధ ఏంటంటే వీళ్ళ గొడవ ఏదంటే టార్చర్ అది. సో వీళ్ళందరికీ ఉంది ఈ టార్చర్ గోల, వీళ్ళందరికీ ఉంది. ఇక్కడే కొన్ని డౌట్లు కూడా చాలామంది ఆడియన్స్కి వస్తాయి, అంటే ఎలాంటి డిస్కషన్లు జరిగితే తెలియదు కానీ నాకు, మీకు నిజంగా ఇప్పుడు వీళ్ళది ఈ టార్చర్ అనేది ఇన్ ద సెన్స్ వీళ్ళు గొడవలు నచ్చట్లేదు, అరుచుకోవడం నచ్చట్లేదు అంటే నాగార్జున గారు వీకెండ్లో అడిగింది అదే కదా రాజా, మీకేమైనా డిస్టర్బెన్స్ ఉందంటే మేబీ ఇలా అనుకుని ఉంటారు. అంటే ఈవిడ చెప్పిన దాని ప్రకారం అలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఇంకా గేమ్లో అరుచుకోవడం అంటే అందరూ చేస్తారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అలా ఉంటుందిలేండి అంతే. సో 2 విధాలుగా కూడా చూసుకోవచ్చు, తప్పు పట్టలేండి. అంటే నాగార్జున గారి ముందు వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అన్న పాయింట్ని. ఓకే చూసారా, కొన్ని పాయింట్లు ఇప్పుడు నాకు వస్తాయి, ఇప్పుడు నేనే అడిగి మీ ముందు ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటా, పిచ్చోళ్ళు అనిపిస్తానో లేదు తెలియదు మరి. అన్న అందరూ ఒకలా ఉండవు అన్న, నీకు నువ్వు ఒకలా చెప్తావు, నేను ఒకలా చెప్తా అంటే నామినేషన్స్లో అరుచుకోవాలని నువ్వు అనుకుంటావు, అలా కాదు అది అని చెప్పి. బట్ మెయిన్ రీజన్ ఏం లేదు, ఆయన నామినేషన్ పాయింట్లు సింపుల్, ఆయన ఎవరిని చేస్తా ఆయన చేస్తారు అనేది 10 నామినేషన్ పాయింట్లు కూడా ఉండవు కాబట్టి. సో నా వాయిస్ నీకు డిస్టర్బెన్స్గా ఉందండి, నేను వాయిస్ అనలేదు అరవటం కోసం అంటున్నాను అంటే రీతి ఏమో ఏమైనా చెప్పింది ఓకే నెమ్మదిగా, నువ్వైతే నెమ్మదిగా చెప్తే అయితే ఇలా చెప్పను, డిస్కంఫర్ట్ అయితే నీకు ఒక డిస్కంఫర్ట్ ఉంటే నాకు ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది, మీకు నచ్చినట్టు నేను ఉన్నాను కదా అంటే ఈయనేమో అందరికీ నచ్చినట్టు ఉండాలి, అలా ఎలా ఉండమంటే నాకైతే ఎవరు చెప్పలేదంటే వాళ్ళు భయపడుతున్నారేమో, నేను భయపడట్లేదు, సిమ్రంట్ వచ్చి అన్న వచ్చి కొట్టి అన్న అయిపోయింది అని చెప్పి.
నెక్స్ట్ సుమన్ అన్న డెమన్ పవన్ నామినేట్ చేస్తాడు. మంచి మనిషే ఆ సుమన్ అన్న. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేక అలల్లాడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని ఇంటికి పంపించేసి హాయిగా ప్రశాంతంగా కోరుకునేలా చేద్దాం అనుకున్నాడయ్యా. ఆ గుండె వెనకాల ఉన్న మంచిని చూడండి. ఎందుకయ్యా అలా ఆడిపోయేసుకుంటారు సుమన్ అన్న, నాకు అర్థం కాలేదు. నవ్వుతారేంది, నాకు అర్థం కాదు. ఎనీవే ఇదొక రీజన్. అంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, సుమన్ అన్న గట్టిగా క్రిటిసైజ్లో అదే ప్రాబ్లం. బట్ నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి 10 వారం నుంచి చెప్తున్నట్టున్నా, ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఈ పాయింట్ ఆఫ్ గేమ్కి సుమన్ అన్న కరెక్ట్ కాదు. సుమన్ అన్న ఫ్యాన్స్ ఫీల్ అయిన సార్ రిపీటెడ్గా చెప్తున్నాను 3 రోజుల నుంచి ఇదే. సుమన్ అన్న ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా సుమన్ అన్న ఈ గేమ్కి ఇంకా కరెక్ట్ కాదు. మంచోడు సుమన్ అన్న, నేను అస్సలు దాన్ని డిజగ్రీ చేయను. సుమన్ అన్న చాలా మంచోడు, పర్సనల్గా చాలా మంచి వ్యక్తి. బట్ గేమ్ని చూసుకున్నప్పుడు ఏంటి అంటే ఆయన ఇంకా సేఫ్ గేమే. ఇంక సేఫ్ గేమ్ పనికిరాదు. నీకు కన్నింగ్ గేమ్ అయితే ఓకేనా అంటే, ట్రై చేసినప్పుడు వచ్చేది కన్నింగ్నెస్ అయితే కనుక స్టిల్ ట్రై చేశారు కాబట్టి వచ్చింది. అన్న అసలు ట్రై చేయట్లేదు. ఈ రీజన్స్ ఏమైనా ఉన్నాయో చెప్పండి, మనం నవ్వుకోవడానికి తప్పితే. సో ఇంకా కష్టం ఈ పాయింట్ ఆఫ్ టైం తర్వాత. చూద్దాం, ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. నమ్మదమ్మగా మనం చెప్తున్నాను కాదు, మనం చెప్పేవాళ్ళు మనం చూసే 50,000 మంది ఆడియన్స్ కాదు కదా, ఇంకా చాలా మంది ఉంటారు కదా. సో ఆడియన్స్ కూడా అది అర్థమైద్ది. ఆ ఎఫెక్ట్ అనేది కనిపించింది లాస్ట్ నామినేషన్లో కూడా. అరే ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటిది, ఒక నిమిషం ఉండండి అబ్బా. సో అది నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తారు డెమోన్కి. ఏంటి అంటే, సపోర్ట్ ఇస్తున్నావు, నీ గేమ్ నువ్వు ఆడటం లేదు అది అని చెప్పి. సో సపోర్టింగ్ టాస్క్ వస్తే సపోర్టే చేస్తున్నాను అన్నా అని చెప్పి నవ్వుతాడు. సో అందరు నవ్వుకుంటూ ఉంటారు, ఈ పాయింట్ చెప్పింది ఏంటి అందరు నవ్వుకుంటూ ఉంటారు. సో సుమన్ అన్న ఏమో చేయడంలే, మాట్లాడుతున్నారు కదా, నువ్వు టీం సపోర్ట్ చేయట్లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతావు, ఇమ్ముతో కూడా మాట్లాడావు కదా, సో అప్పుడు మా టీంకి సపోర్ట్ చేయనట్టే కదా కాదు నువ్వు అని చెప్పి. అంటే రీతు కనుక అటుంటే కనుక మా టీంకి సపోర్ట్ చేయనట్టే కదా అని చెప్పి. సో అంటే డెమ్మని ఏమంటారంటే, వీకేం అవ్వలేదన్నా, చిన్న దెబ్బ తగిలింది, ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంటున్నా, రేపు ఇంకా బాగుంటాను, సెట్ అయిపోయింది అంటే సుమన్ అన్న వెళ్ళి రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనగా ఇంక గట్టిగా అవుతారు. ఏంది నవ్వుతారేంది మీరు అని చెప్పి అంటాడు. అన్న సీరియస్గా చెప్పాడు ఆ మాట. సో నవ్వుతారేంది అంటే నిజంగా చాలా స్ట్రాంగ్ సో అని చెప్తే డెమాన్ సరే అన్న నాకు అర్థమైంది. సో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కప్పు కొట్టాలి కానీ అలా ఇంటికి వెళ్ళిపోకూడదు, బట్ నీ కన్సర్న్ నాకు అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కొట్టించుకుంటాడు. అప్పటికి పడిపోయాను, ఇంకేం చేస్తారు. నెక్స్ట్ సంజనా గారు డెమోని నామినేట్ చేస్తారు. టీటీఎఫ్ ఏదైతే నువ్వు చెప్పావో నేనే కొడతానని చెప్పి నాకు అది ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించింది అని చెప్తారు. అంటే మీ అందరం తక్కువ, అంటే నేను ఛాలెంజ్ చేశానండి, మీరు ఎవరు కొట్టలేరు అనలేదు అని చెప్పి. బట్ ఆవిడకి వేరే వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారంట అకార్డింగ్ టు డెమోన్, బట్ మార్చుకున్నారు దాన్ని. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి డెమోన్ చేస్తారు. రైట్ రాంగా అంటే పెద్ద పాయింట్ కాదు అసలు, టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే. బట్ ఇంకా అంతే, ఇంకంతకుమించి ఏమంటాయి. నెక్స్ట్ సంజనా గారు రీతూన్ చేశారు. సో సారీ చెప్పినా నువ్వు తీసుకోలేవు ఇదంతా చెప్పారనమాట. అంటే హట్ అయితే నా మనసులో ఉంటుంది, క్యారీ చేయాలనుకోలేదు, కానీ ఐ స్వేర్ కంపేర్ చేస్తే మీరే నాకు ఎక్కువ దివ్య కన్నా, అందుకోసం చెప్పి నేను దివ్యను పెట్టేశాను తప్పితే పంపించాను కానీ మిమ్మల్ని అనుకోలేదు కదా. సో దాని తర్వాత ఎప్పుడైతే అన్నం తినిపించారో నేను అప్పుడే సిస్టర్గా భావించాను, మిమ్మల్ని వెరీ సీరియస్గా తీసుకున్నా. ఇన్ని వీక్స్లో చాలా జరిగిన సరే ఎప్పుడైనా మిమ్మల్ని నామినేషన్లో తీసుకురాలేదు కదా, నేను హట్ అయ్యాను. ఆ టెడ్డీ బేర్ దాంట్లో మళ్ళీ ఐ స్వేర్ మీరు ఎప్పుడైతే నన్ను పర్సనల్గా అన్నారో మైండ్ లేదు నా వాళ్ళు వెళ్ళిపోతారు అని అన్నారో అనుకుని, అంటే అందుకనే ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకుందా నేను సెలెక్ట్ చేశాను. సో నేను నుంచి నేను సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్తారనమాట. సారీ దగ్గరే ఉంటారు, ఆవిడ పంత నెగ్గించుకున్నారయ్యా. నెక్స్ట్ రీతు మీరు అయిన దానికి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే నేను సారీ చెప్పేశాను కదా అంటారు. మీరు ఏదో నామకే వస్తే చెప్పారు, మీరు నన్ను ఎన్ని మాట అన్నారు, బ్రెయిన్ లేదు అన్నారు, బ్రెయిన్ లేదు ప్లే చేశాను మీరు అనటం వల్ల నేను అన్నాను తప్ప, దట్టు నేను మిమ్మల్ని పర్సనల్గా లేదంటారు. సరే వీ వాంట్ టు ఫినిష్ దిస్, ఎక్కడైనా మాట్లాడకపోతే మాట్లాడదామంటే మళ్ళీ స్పేస్ కావాలని వెళ్ళిపోతావు, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చానంటే నేను ఎమోషనల్గా ఉన్నప్పుడు స్పేస్ కావాలని చెప్తే మీరు ఇది సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు నేను ఎప్పుడు స్పేస్ కావాలనలేదే అయ్యి అంటారు. డెమోనేమో మధ్యలో వేసి సంజన గారు వేరే ఇద్దరు పేరు చెప్పి ఇప్పుడు మాత్రం మీరు మా పేర్లు చెప్తున్నారు శబాష్ అని అంటే, రీతి ఏమో అరే మనకు ఆల్రెడీ పడిపోయిన తర్వాత ఇంకేముంది కొత్తగా పట్టడానికి. సో ఇంక దాని తర్వాత డోంట్ వాంట్ క్యారీ దిస్ అయ్యి అని చెప్పి హక్ చేసుకుంటారు సిస్టర్ అని చెప్పి. దాని తర్వాత ఆవిడే సో సారీ అని చెప్తారనమాట సింపుల్గా, ఐఎమ్ సారీ అని చెప్తే ఆవిడ పంతం ఎగినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత వెళ్ళి కొట్టేసి ఇంకో వేరే వాళ్ళు చేశారు మళ్ళీ నా మీద పడి ఆడోక అని చెప్పి ఇద్దరు నవ్వులు ముసుముసు నవ్వులు, అబ్బో మళ్ళీ సిస్టర్ అని కలిసిపోయారు. ఇంతటి దానికి సోషల్ మీడియా రచ్చ అయిపోయి దుమ్ము లేచిపోయి అంతే, ఆ టైంకి అలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయరు, కామ్గా ఉంటారు. బట్ బయట రైవలరీలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. బిగ్ బాస్ గేము లోపల వాళ్ళు ఆడేదానికన్నా బయట ఆడటమే ఎక్కువైపోయింది. బయట ఆడటం చాలా కష్టమైపోయింది, బయట ఆడటం ఎక్కువైపోయింది. ప్రతి చోట ఏమోలేండి, నేను కొన్ని క్రిటిసైజ్ చేయలేను, ఎందుకంటే నా సైడ్ నుంచి కూడా ఉంటాయేమో అలాంటివి తెలిసి చేసేవి కాదు. అంటే ప్రతి చోట మ్యానిపులేషన్స్ కానీ లేదంటే కావాలని టార్గెటింగ్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు కొంతమంది అలా ఫీల్ వచ్చి నువ్వు చేస్తుంది ఏంట్రా అని చెప్పి ఇంక జడ్జ్ చేయలేము, ఇంకా అలా వెళ్ళిపోయింది. ఓకే అట్లీస్ట్ కొద్దిగా మంచిగా వెళ్తే
వాంటెడ్గా చేయకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నెక్స్ట్ డెమాన్ తనుజ గారిని నామినేట్ చేస్తారనమాట. డెమాన్ నామినేషన్లో కావాల్సింది నామినేషన్, క్లారిఫికేషన్ కాదు. సో ఇమాన్యుల్ చేయాలనుకున్నాం, అంత డిస్కషన్ తర్వాత నామినేట్ చేయలేదు, నాకు నచ్చలేదు అని చెప్తే ఇవిడేమంటారు, నీకు చెప్పాను నేను ఇమాన్యుల్ అని చెప్పలేదు కదా, నేను అదే అంటున్నా. మీరు చెప్పి కన్విన్స్ వెనక్కి తగ్గితే ఒక అందం, కానీ చెప్పకుండా సోదంతా ఎందుకని. సరే, ఇక్కడ స్టార్టింగ్ నుంచే నేనేం అబ్జర్వ్ చేశానంటే ఫైర్గా వెళ్ళిపోతారు ఫుల్గా డెమాన్ అంటేనే. ఎందుకు అరుపులేంటి, ఆ గోలేంటి, ఆ ఇల్లేసి ఆ సీసా పగలగొట్టుకోవడం ఏంటి. ఇక్కడ కింద కామెంట్ వస్తుంది, భయ్యా ఇదే కనుక ఒక అబ్బాయి చేస్తే దాని సూపర్ ఎలివేషన్ మాస్ అని అంటారు కదా. అంటే నేను అన్న భయ్యా, నేను కళ్యాణ్ కుర్చీ తన్నప్పుడు కూడా ఖచ్చితంగా కూడా నేను అనలేదు భయ్యా సూపర్ ఎలివేషన్ అని. మీరు ఎవరో అన్న తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే నేనేం చేయలేను భయ్యా, నేను అది అవసరం లేదు. అక్కడ ప్రాసెస్ అది వెళ్ళిపోయి అక్కడ పక్కన ఉంది కొట్టేసుకున్నారంటే అనుకుంది, వెళ్ళిపోయి కొట్టేసుకోవడం అసలు మీరు చెప్పండి, అంత అరవటం అవసరమా? నిజంగా అరవటం అవసరమా? ఇప్పుడు డెమోన్ ఏమైనా ట్రిగ్గర్ చేశాడా? డెమోన్ ఏమైనా ఏదైనా పాయింట్లు చెప్పాడా? పర్సనల్గా ఏమైనా అన్నాడా? ఎక్కడైనా ఏదైనా వెనక్కి తీసుకొచ్చాడు ఆవిడ హట్ అయ్యేటట్టు? ఏమీ లేదు కదా. ఎందుకు అదంతా అంత వెళ్ళిపోయి అంత ఇచ్చేసి అంత అరిచేసి లోపల ఎక్కడో డెమోన్ అంటే ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా. నేను చెప్తున్న దాని ప్రకారం ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూనో లేదంటే ఇంకోటో నేను చెప్తాను చూడండి. ఓవరాల్గా ఇది అయిపోయిన తర్వాత మీకు కంక్లూడ్ చేస్తాను. పాయింట్ నాకు అనిపించింది చెప్తా, ఇక్కడ చెప్పేస్తాను ఎందుకు కానీ. ఏంటి అంటే వీళ్ళందరూ నామినేషన్స్ రీజన్ నాకేమనిపిస్తుంది అంటే, డెమోని నిన్న ఫస్ట్ సేవ్ చేశారు కదా వీకెండ్లో, దానివల్ల ఏమైనా జలసీ ఫీల్ అవుతున్నారా? డెమోన్ ఏమైనా ముందుకెళ్ళిపోయాడు అని చెప్పిన ఫీల్ అవుతున్నారా? దట్టు వీళ్ళకి ఇంకోటి కూడా అర్థమవుతుంది ఏంటంటే, గేమ్ ఓడిపోయినా గేమ్ గెలిచిన వాడి కన్నా గేమ్ ఓడిపోయినప్పుడు ఎఫర్ట్స్ కనిపిస్తేనే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు జనరల్గా బిగ్ బాస్లో. నిన్న ఏదైతే తనకి దెబ్బ తగిలినా, నాగార్జున గారు ఫస్ట్ చెప్తారు కదా, దెబ్బ తగిలినా ఆట వదలలేదు అనే విధంగా చెప్పినప్పుడు ఎక్కువ కనెక్ట్ అయ్యాడేమో, మన పొజిషన్స్కి ఏమైనా టాప్ 5లో ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి కావాలని టార్గెట్ చేశారేమో అనిపించింది నాకు. ఏంటి అవసరం లేదంతా. తనుజ గారు మీ ఇద్దరు గొడవలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇద్దరు గొడవలు ఎక్కువ ఉన్నాయి, మీకు కంఫర్టబుల్గా లేదు అన్నప్పుడు నాగార్జున గారు వీకెండ్లో అడిగింది అదే, ఆడ చెప్పచ్చు. బట్ ఇందాక నేను అనుకున్నట్టు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారేమో, అలా అంటే మాకు ఇబ్బందిగా ఉంది రాత్రిపూట అలా కలిసి కూర్చోటం, ఆ విధంగా ఆలోచించి అనలేదేమో అని చెప్పి మళ్ళీ నాకు నేనే చెప్పుకున్నా. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు నామినేషన్లో క్లారిటీ కోసం కాదు, నేను ఎందుకు కూర్చుంటాను, మీరు అలా అర్చుకుంటే హ్యాపీగా పిల్లి వేసుకొని కూర్చున్నావు కదా అని చెప్పి ఇంక గట్టి కరుస్తారన్నమాట. నెక్స్ట్ చాలా ఇంకా అరుస్తానన్నారు. ఒక పాయింట్ మాట్లాడేటప్పుడు క్లారిటీ తీసుకో, క్లారిటీ లేనప్పుడు ఇంకో పాయింట్కి జంప్ చేయకు అది అని చెప్పి, ఇక్కడ సపోర్ట్ పాయింట్ వచ్చింది, నీకు సపోర్ట్ ఉంది అది అని చెప్పి అది కూడా తీసుకొచ్చాడు ఆయన. సో ఆవిడ ఇంకా ట్రిగ్గర్ అయిపోయి నీకన్నిటికీ నీ కళ్ళకున్న టింట్స్ ఏవో పోయినట్టున్నాయి, ఇప్పటిదాకా ఒకళ్ళే కనబడ్డారు, ఇక నుంచి నువ్వు హైలైట్ చేసి సపోర్ట్ అని చెప్పకు, నీ గేమ్ నువ్వు వాడుకో, ఒక మాట మీద ఉండు, బటర్ఫ్లైలా ఫ్లిప్ అవ్వకు, బటర్ఫ్లైలా కానీ. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు ఈ మాట, తర్వాత కళ్యాణ్ డ్రెస్ వస్తే అర్థమైంది. ఓకే, ఆ డ్రెస్ చూసి ఐడియా వచ్చి బటర్ఫ్లైలా ఫ్లిప్ అవ్వద్దని. సో డెమోన్ నా పాయింట్ సింపుల్, నీకు సపోర్ట్ లేదన్నావు కానీ అవసరం నీకు అందరికన్నా ఎక్కువ సపోర్ట్ లభించిందని చెప్పి ఇంకో పాయింట్కి వచ్చాడు. అందుకని ఆవిడ పాయింట్ ఓవర్లాప్ చేశాడని చెప్పి ఫైర్ అయిపోతున్నారు. కానీ అంత ఫైరింగ్ అవసరంలా. బట్ స్టిల్ తనుజ గారు హౌస్లో ఉండే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్. సో అవును మీరందరూ సూపరు, మీ అందరి వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇక్కడ దాకా వచ్చానంటే డెమోన్ అండి, నేను అలా అన్నానా? వాళ్ళ సపోర్ట్తో నువ్వు ఇక్కడ దాకా వచ్చావు నేను అన్నానా? అనలేదు కదా. అన్నన్ పాయింట్ తీసుకొచ్చి గుచ్చుతారేదో నాకు అర్థం కాలేదు. సో స్టైల్ అంతే, కొన్నిసార్లు నీ పాయింట్ నువ్వు పెట్టావు, నన్ను మాట్లాడి నువ్వు అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తా ఉన్నా. నేనంటే ఇంక ఎనర్జీ లేక నేను నమ్మ చెప్తాను, కానీ ఆవిడ మాత్రం ఎట్టా కాదు, కొంచెం గట్టిగా అరుస్తాను అనమాట. నేను అన్న పాయింట్స్ మాట్లాడి నేను అన్నయ్య మాత్రం అనకుండా నువ్వు ఊహించుకోకంటే 7 వీక్స్ నుండి నీకు ఛాన్స్ రాక నీకు వస్తే నువ్వు త్యాగం చేసావు. సో రాజా రాణిగా ఉన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకొని నేను ఆడి నేను గెలుచుకున్నా, అది ఆడియన్స్కి ఎలా చూపించినా ఆడానా లేక ఆడినట్టు ఆడియన్స్కి చూపించుకున్నానా అంటే డెమోన్ చూపించుకున్నానని సటేర్ అనమాట, ఆడినట్టు చూపించుకున్నానని చెప్పి చూపించుకున్నానా అంటే డెమోన్ అంటే నీకు సపోర్ట్ లేదని చెప్పి నేను మాట్లాడటం లేదు, నేను ఒక పాయింట్ మాట్లాడితే నువ్వు వేరే ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నావు అని చెప్పి ఇంక దీని గురించి అవుతా ఉందన్నమాట. తనుజ గారు కంక్లూడ్ చేసింది ఏంటంటే, వీళ్ళు నార్మల్ టైంలో వీళ్ళు ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడుకున్నారో కూర్చోబెట్టి మాట్లాడుకున్నారో ఫ్రెండ్లీ కాన్వర్సేషన్స్, అది ఇప్పుడు నామినేషన్ తీసుకొస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి బాటిల్ పగలగొట్టుకున్నారు. అంటే ఆ సపోర్ట్ ఇవన్నీ ఎక్కువ అందరి సపోర్ట్ నీకే ఉంది, పెద్ద వృక్షం నీ సపోర్ట్ ఇవన్నీ ఏదో మాట్లాడుకున్నారు అండి. సో ఆవిడ హట్ అయింది ఏంటి అంటే సింపుల్ థింగ్, పాయింట్స్ ఇవన్నీ కాదు. తనుజ గారికి ఎవరైనా నామినేట్ చేస్తారు కానీ నామినేషన్లో ఆవిడ సేవ్ అయిపోతారని కూడా ఆవిడ తెలుసు. ఆవిడ తీసుకోలేకపోయింది ఏంటి అంటే డెమోన్నే తీసుకోలేకపోతున్నారు, డెమోన్ పాయింట్స్ని కాదు. సమ్వేర్ ఆ గోల్డెన్ బజర్ దాంట్లో ఏదో హట్ అయ్యారు, అది ఉన్నసేపు బాగా మాట్లాడారు, అది ఏదైనా తనతో మాట్లాడలేదనో లేదంటే ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూనో లేదంటే ఫస్ట్ సేవ్ అయిపోయాడనో ఏదో బోదర్ చేస్తుంది డెమోన్ విషయంలో. అందుకనే అసలు డెమోన్ తీసుకోలేకపోతున్నారు. పాయింట్స్ వీటన్నిటికీ కాదు ట్రిగ్గర్ అవుతున్నది. సో ఇక్కడ మన పాయింట్స్ ఏం చెప్పినా ఆవిడ ఏం ఆర్గ్యుమెంట్ చేసుకున్నా అంత హైపర్ అవ్వాల్సిన నెసిటీ అయితే మాత్రం నాకు లేదనిపించింది. తనుజ గారి ఫ్యాన్స్ ఈ పాయింట్ మీద కామెంట్ చేయండి.
సో నిజంగా అంత హైప్ రావాల్సిన అవసరం ఉందా, అంత అరాల్సిన అవసరం ఉందా, అంత గోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మిగతా వాళ్ళ దగ్గర లేనప్పుడు ఎందుకు వై డెమోన్ ఓన్లీ. నెక్స్ట్ డెమోన్ ఇమాన్యుల్ అన్న చేశాడు అనమాట. ఇక్కడ అన్న నువ్వు అలా తీసావు రెబల్ నుంచి, నువ్వు ఎలా నన్ను రెబల్ నుంచి తీసావు రెబల్ టాస్క్లో, నేను అలా తీస్తాను, పెద్ద పాయింట్స్ ఏమీ లేవు అని ఆలోచించుకుంటే ఏంట్రా ఇప్పుడు ఆలోచించుకుంటున్నావు అంటే, సేమ్ అన్న నువ్వు నన్ను నామినేట్ చేస్తావు కదా ఈ పాయింట్స్తో, సో నాకేం నచ్చలేదు, నన్ను చేసావు కదా నేను అలాగే చేస్తానని చెప్తే, అరే నువ్వే కదరా అంటే ఇక నీకు ఇంకేం ఆప్షన్ లేదరా, నేను కాకుండా ఇంకెవ్వరు ఆప్షన్స్ లేరా అంటే, ఈ ఆప్షన్ ఏదో చేస్తున్నావు, ఈ నామినేషన్తో నేను ఎలిమినేట్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావా అనగానే డెమోన్ అది కాదన్నా నిన్న మాట్లాడుకునేటప్పుడు నామినేషన్లోకి అందరూ ఉండాలన్నావు కదా అంటే, అరే అందరూ ఉండాలన్నాను కానీ నన్ను తీసుకొచ్చి నేను వేయాలనలేదంటే అందరూ నవ్వుకుంటారు, బర్ణ్యాన్ని వచ్చి కాలు మొక్కుతాడు, నాకేం అర్థం కాల. ఎందుకన్నా చెప్పిన దాంట్లో తప్పేముంది, కరెక్టే చెప్తున్నాడు. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్ థ్యాంక్స్ చెప్పాలి డెమోన్కి, కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు డెమోన్ ఇండైరెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఇమ్మాన్యుయల్ నాకేం చెప్పాడేమో, నన్ను కూడా నామినేషన్లు తీసుకురారా అని చెప్పాడేమో అని చెప్పి. కాదన్నా మీరు అలా ఫీల్ అయ్యారు కాబట్టి ఉంటారని, అంటే అలా ఫీల్ అయ్యారు కాబట్టి అలా అన్నారేమో అని చెప్పి నువ్వు ఫీల్ అందరు రావాలి, నువ్వు నామినేషన్లో రావాలి అనుకుంటున్నావు కదా అని చెప్పి. నేను ఇంక ఇమ్మాన్యుయల్ని పాయింట్లో క్రిటిసైజ్ చేయను. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇమ్మాన్యుయల్ నామినేషన్కి వచ్చినా నువ్వు ఏదో అంటున్నావు, రాపోయిన ఏదో అంటున్నావు అంటే, నేను అనట్లేదు భయ్యా, నేను రానప్పుడు అన్నా, నేను ఒక 10 వారాల దాకా అన్నా, ఇక్కడ ఇంక అన్నాను, నేను అవసరం లేదు, ఎందుకంటే విన్నర్ రేస్లో లేడు, అవుట్ అయిపోయాడు. సో ఇంక వచ్చినా రాకపోయినా పెద్ద ఇష్యూ లేదు. ఇప్పుడు నేను బాధపడాల్సింది విన్నర్ రేస్కి కాదు, థర్డ్ ప్లేస్కి బాధపడాలి, అది నాకు పెద్ద ఇష్యూ లేదు. నేను విన్నర్ రేస్కి ఎందుకు బాధపడతానంటే, ఎక్కువ మంది ఉంటే పోటాపోటీగా ఉంటుంది, మనం ప్రెడిక్ట్ చేయడానికి కానీ గట్టిగా మాట్లాడడానికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందని, అంతే, అంతకుమించి లేదు. ఇప్పుడు ఆ థర్డ్లో సూట్ కేసు వస్తుందా రాదా అన్నది ఇంకా ఆయన ఫీల్ అవ్వాలి, అది మనం కాదు, నేనేం ఫీల్ అయ్యి ఏం చేయాలి. సో ఇంకా ఆయన ఇష్టం, మనం దీన్ని క్రిటిసైజ్ అయితే. నెక్స్ట్ డెమోన్ సంజన గారిని చేస్తారన్నమాట. పాస్ట్ అవతలవన్నీ అంటే వాళ్ళిద్దరూ ఉన్నారు, ఒక్కళ్ళే కాదు మీరు ఇద్దరిని అన్నట్టే అని చెప్పి, ఆ బొమ్మల టాస్క్లో మీ బాండ్ వల్లే వెళ్ళిపోయారు అన్నారు. సో అదే మా వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది చెప్పారు. సో కంప్లీట్లీ అది మిస్టేకే. సో మీరు మంచిగా ఉండాలని చెప్పి నామినేట్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఏవి రిపీట్ చేయకండి అని చెప్పారు. ఇక్కడేం పెద్ద గొడవ లేదు, తీసేసుకున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్కి ఒక పవర్ ఇచ్చారు. సో వీటి ద్వారానే నాకు తెలిసి ఇమాన్యుయల్ నామినేషన్లోకి వచ్చాడు రాలేదని కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉంటుంది. నేను చెప్పాను ఇది సోషల్ మీడియా అప్డేట్, నా అప్డేట్ కాదని చెప్పి, నాకు సంబంధం లేదు భయ్యా ఇందులో. సోషల్ మీడియా ఇచ్చిన రోమరే చెప్పాను, అమ్మ నేను మాట చెప్పినందుకు నాకు హ్యాపీగా ఉంది. అయితే కళ్యాణ్కి ఒక పవర్ ఇస్తారు, అదేంటంటే బర్నీ వర్సెస్ ఇమాన్యుయల్ ఇద్దరు మిగిలిపోతారు కదా, ఒకళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయండి అంటే బర్నీ అన్న చేస్తాడు. సింపుల్ థింగ్, అదేదైతే గుర్తుపెట్టుకునే టాస్క్ ఉందో సింబల్స్ ఇదంతా, సో అది మీరు సరిగ్గా ఆడలేకపోయారని చెప్పి, ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వలేదు అన్నారు. అన్నేమో వాళ్ళ అమ్మాయి అడిగేపాటికి ఆ స్ట్రెస్లో ఆ ప్రెజర్లో సరిగ్గా చేయలేకపోయారని చెప్పి యాక్సెప్ట్ చేశాడు, తీసుకున్నారు. ఇమాన్యుయల్ అదే వారం చేస్తే టాస్క్ గెలిచాడు. సో అన్న గెలవలేదు కాబట్టి ఫెయిర్ అండ్ స్క్వేర్. సో అన్నం చేయడంలో పెద్ద ఇదేం లేదు. నెక్స్ట్ అందరు నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం, ఏమంటారు ఓటింగ్ అనాలిసిస్లు ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం, ఈరోజు కాదు. అందుకనే నేను ఓటింగ్ అనాలిసిస్లు నేను చెయ్యను భయ్యా. ఇప్పుడు నా పాయింట్ మీకు బాగా అర్థమైంది. అఫీషియల్గా అది బిగ్ బాస్లో ఆ ఓటింగ్ అని వచ్చే వరకు నేను ఓటింగ్ అనాలిసిస్ చేయను. ఈ లోపల చేసాం అనుకోండి ఎర్రిపప్పులు అవుతాం. మామూలుగానే ఆ లీక్స్ వల్ల అటు ఇటు అయితేనే ఎర్రిపప్పులు అవుతాం ఉంటాం కొన్నిసార్లు. ఇంకోసారి అయితే ఈ 28 కూడా చేసుకుంటే ఇంకా అయిపోతాం. అందుకే నేను చెయ్య, అటు అయ్యాక అప్పుడు నిదానంగా ఈరోజు ఎపిసోడ్ వేసిన తర్వాత అప్పుడు చేస్తాను నేను. నెక్స్ట్ తనుజ గారు ఇంక వాళ్ళ మదర్ కోసం ఏడుస్తుంటున్నారు, బాగా గుర్తొస్తున్నారు అది అని చెప్పి. అక్క ఉన్నారో లేదో, చెల్లి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అమ్మ ఒక్కతే ఉంటుంది అది అని చెప్పి ఏడుస్తూ ఉంటున్నారు. సో దాని తర్వాత అమ్మకి ఇలా అరిచి మాట్లాడడం నచ్చదు, సో ఎక్కువగా ఫైర్ అయిపోయానేమో అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మరి ఇది సెల్ఫ్ రియలైజేషన్ ఎవరైనా చెప్పారో, ఇప్పుడు మన ఆఫ్టర్ నామినేషన్స్ చూస్తే అర్థమైద్ది, అన్ సీన్లు ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమైద్ది. మా కొంచెం లైట్గా స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే 53 నిమిషాలు చెప్పానా, ఈ గుండె గుండ్రా, ఈ గుండె బతకాలరా, ఇంత దాంట్లో కూడా 53 నిమిషాలు మ్యాటర్ ఉంది, మ్యాటర్ లేకుండా చెప్పలేదు కదా. సో కాసేపు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ కల్లా మిడ్ నైట్ టాక్స్ అప్లోడ్ చేస్తాను. నిజంగా సో సారీ ఇలా జరిగినందుకు, నిజంగానే బాగాలేదు, అంతే. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. ఓకే, ఎందుకంటే అది మార్నింగ్ అయిపోద్ది కాబట్టి గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.